అసలు ఏంటంటే నార్మల్గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలీదు. ఇల్లీగల్ రిలేషన్కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంటే, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంటే, నేను ట్రై చేస్తే చెప్పి ఇది ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి? ఎవరు అర్జెంట్గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకోండి. ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారంట మేడం. సూసైడ్? ఎవరికి తీసుకురా ఫోన్? హలో ఎవరు? మేడం యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. ఎందుకంటే మేడం నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. కాదు అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకెలా తెలుసు? మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? సార్ పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి శత్రుభుజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టాయి. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? మేడం ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తాను. దాక్కొని చేస్తున్నావు? రండి మేడం మీరు. నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా కదా, మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది. ఎక్కడికి రావాలి? సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్. నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్. ఆ అడ్రస్ నేను తీసుకు. నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి? అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు. మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తా ఉండండి. ఓకే. అది నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ లేక ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. కానీ ఒకసారి ఎందుకో ఫోన్ చూశాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం. ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా? అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? బెడ్ మీద ఉన్నవి, ముద్దులు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్లో గట్ట ఉన్నాయి. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి ఒక స్టార్ ముగ్గేసి అది ఉన్నది కదా, మనం జనరల్గా మనకు తెలియదు. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు ఉండేవి మేడం. అవి ఉండడంతో నాకు భయం వేసింది. నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు. అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరికుంటే హక్కులు వాళ్ళకుంటే. తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా. తెలిసింది ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? మగాడు కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? అరవద్దు, ఇక్కడ అరవద్దు. వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి పగలగొడతారు? ఏం చేస్తారు ఇప్పుడు? ఇక్కడ బతకాల్సినోడివి కాదు నువ్వు. అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం బెటర్. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? పోలీస్ స్టేషన్ కి మాట్లాడదావా? ఇక్కడ మాట్లాడతావా? చెప్పపో, పోలీసులు కావాలంటే ఎవరు చెప్పుకుంటే చెప్పపో. సుధీర్ తప్పు. బస్సులు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి, పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు మేడం? ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మా, నువ్వు ఎవరితో ఉంటావన్నది అనవసరం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. మహా అయితే ఏం జరుగుతుంది సార్? ఊరేస్తారు అంతే కదా. కలిసే ఉంటాం ఇప్పుడు.
రాక్షసుడు వాడు. కూర్చో. కూర్చోండి ఫస్ట్ కూర్చో కూర్చోండి ఫస్ట్ కూర్చో ఫస్ట్ కూర్చోండి ఇప్పుడు. కూర్చో కూర్చో కూర్చో. కూర్చో ఫస్ట్ చాలా తెగిచ్చింది ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నేను నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. నిజంగా ఇలాంటి ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదా, కొంచెం అన్న అందరికీ గుర్తొస్తుంది తెలియాలి ఇవిడికి. లేదండి లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే మేము. లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. అసలు ఏంటంటే నార్మల్గా ఈ షోకి వచ్చేంత వరకు బయట అసలు ఇన్ని జరుగుతున్నాయా, ఇన్ని కేసులు అన్న విషయమే తెలియదు. బట్ ఈ షో ద్వారా బయటికి వెళ్ళినా సరే అసలు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారంటే అసలు నిజంగానా ఏంటా, ఇన్ని రోజులు ఎందుకు బయటపడలేదు అన్న విషయం నాకు అర్థం కాలేదండి. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య అయితే కామన్ గా ఉంటుంది. ఈ మధ్య కామన్ గా మనం చూస్తానే ఉన్నాం అండి. ఇందులో మెయిన్ గా చూస్తున్న ఏంటంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఇక్కడ ఇదంతా మన ప్రోగ్రామ్. ఒకప్పుడు మేము మిగతా టీవీ షోస్ లో ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం, అన్ని రకాల కేసెస్ వచ్చేవి. ఇక్కడ మనం రెగ్యులర్ గా చూస్తుంటే సార్ మేము అబ్జర్వ్ చేసినప్పుడు ఇల్లీగల్ రిలేషన్ కి సంబంధించి చాలా ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ఫేసులు కనిపించవు కదా, ఇక ఏదైనా మాట్లాడొచ్చు, ఓపెన్ గా చెప్పొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని. మాక్సిమం మేము చూస్తున్న ప్రొసీడింగ్స్ లో కోర్టుకు వెళ్తే ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి ఇమీడియట్ న్యాయం చేసే ఒక స్టేజ్ ఏదన్నా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మాక్సిమం అంత కాల్స్ కూడా మనం చూస్తున్నాం కదా. ఆ క్రౌడ్ తట్టుకోలేక మనకున్న టైం, మా వర్క్ ఎక్కువ ఇంపార్టెంట్. సో దాని కాదనుకుని ఈ షోలు చేస్తూ కూర్చోలేం. ఉన్నంతలో మేము టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆ వస్తున్న క్రౌడ్ కానీ మనం డైరెక్టర్ గారితో మాట్లాడుతుంటే తెలుస్తుంది. నెంబర్ ఆఫ్ కాల్స్ మనం టైం ఇచ్చి పెట్టిన రోజే చాలా హడావుడ్ అవుతున్న సందర్భం. వాళ్ళు ఆ క్రౌడ్ను కూడా తట్టుకోలేని పరిస్థితి. లీగల్ ప్రాసెస్ అనేది డిలే అవ్వడం వల్ల మనకి లోక్ అదాలత్లోనే అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు, కానీ అక్కడికి వెళ్ళాలి ఆ ప్రాసెస్లో అక్కడ ఎక్కడ లోక్ అదాలత్ అని కూడా సగం మందికి తెలియట్లా. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎక్కడ ఉంటాయి, ఆ లోక్ అదాలత్లు ఎక్కడ ఉంటాయి, ఫ్రీ సర్వీసులు ఎక్కడ ఉంటాయని అడ్వకేట్స్ని పెట్టుకోలేక 90% సఫర్ అవుతున్నారండి. ఎందుకంటే ఈ రోజున అడ్వకేట్ ఫీజెస్ ఒక రేంజ్లో ఉంటున్నాయి. ఒక కరెక్ట్ అడ్వకేట్ దొరకాలన్నా కానీ వాళ్ళకి ఒక ఇబ్బంది కలుగుతుంది. ఇక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎంత అంతా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఒక ప్రాబ్లం తట్టుకోవడానికి లేకపోతే షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అనో ఫ్యామిలీ మెంబర్స్ అనో ఇట్లా ఉండేవాళ్ళు. ఇప్పుడు మ్యాక్సిమం అంతా చిన్న చిన్న ఫ్యామిలీస్, భార్య భర్త, అక్క చెల్లి, అమ్మ నాన్న, వీళ్ళ మధ్య నడవడం వల్ల కరెక్ట్ డెసిషన్స్ ఇచ్చేవాళ్ళు కానీ, సొసైటీ అంటే రెస్పెక్ట్ ఉండే వ్యవహారం కానీ లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే విడిపోతున్నారండి. ఏ కేసు చూసినా మనం సార్ లింకప్ అక్రమ సంబంధాల దగ్గరే ఆగుతుంది. కోర్టే చెప్పింది కదా మేడం అన్నాడు అన్న క్వశ్చన్సే మనం ఎక్కువ చూస్తున్నాం వీటిల్లో. అసలు ఎందుకు సార్ ఇంతకు ముందు అయితే ఇంతలా ఏం వినలేదు, ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఉండటానికి మొదటి నుంచి ఉన్నాయి మేడం, ఇటువంటి ఉన్నాయి. ఎటొచ్చి ఏంటంటే ఈ మీడియా ప్రభావం, స్మార్ట్ ఫోన్ ప్రభావం వల్ల ఏమైందంటే ఇంకా ఈ విచ్చలవిడితనం అనేటువంటిది పెరిగిపోయింది. రాంగ్ కమ్యూనికేషన్స్ పెరిగినాయి, రాంగ్ లింక్స్ పెరిగినాయి. ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి, పీపుల్ ఆర్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు అందరూ ముందుకొచ్చి ఇటువంటి అంశానికి ఇటువంటి సొల్యూషన్ ఉంటుందన్నమాట. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే కనుక 4 గోళ్ల మధ్యనే బయటకు వెళ్తే పరుగు పోద్ది అనేటటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 10-12 ఇయర్స్ బట్టి రమ్య మేడం నేను చూసేటటువంటి కేసెస్లో వేరియేషన్స్ వస్తున్నాయి, కొత్త కొత్త వేరియేషన్స్. అంటే ఈ విధంగా కూడా ఆలోచిస్తారా, ఈ విధంగా కూడా ఉంటాయా అనేటటువంటిది. నిజంగా ఇది ఇప్పుడు వినిపించిందా లేదంటే అప్పుడే అంటే కనుక ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు మాట్లాడటానికి ధైర్యంగా వస్తున్నారు, బాధితులు ముందుకు వస్తున్నారు, కూర్చుందాం తేల్చుకుందాం, బహుశా త్వరిగా సొల్యూషన్ అవుతుంది. అదొకటి. రెండోది ఏంటంటే కనుక కేసులు పెరిగిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కొత్తదనం. అంటే ఏంటంటే ఆ సైకలాజికల్ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే కనుక ఒక కారు వాడాక ఇంకో కారులోకి వెళ్ళాలి, ఒక షర్ట్ వాడాక ఇంకో షర్ట్లోకి వెళ్ళాలి. ఇది ఏదైతే ఉందో ఈ సైకలాజికల్ వేరియేషన్ అనేటటువంటిది ఎక్కువ మనకు కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. అదేవిధంగా ఏంటంటే ఒక మొనోటనస్గా ఉండేటటువంటి ఒక రిలేషన్షిప్లో కొత్తదనాన్ని కోరుకునేటటువంటి సైకలాజికల్ ప్యాటర్న్ కూడా ఎక్కువైంది. అదే మొనోటనీ, అదే భార్య ఏంటి, అదే భర్త ఏంటి, ఇందులో కొత్తదనం ఉంటే ఒకసారి ట్రై చేసి వదిలేస్తే ఏంటి, ఇది మోడర్న్ జనరేషన్, అందరూ చేసేది మనం చేస్తే ఏంటి, ఒక దెబ్బతో అయిపోతే మా హస్బెండ్కి తెలియకూడదు, నా భార్య తెలియకూడదు అనేటటువంటి సీక్రసీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువపోవటానికి కారణం ఏంటంటే కనుక యాక్చువల్గా ఈ అక్రమంగా బయటకు వెళ్ళి చేసేటటువంటి దాన్ని కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మోడ్, ఒక రిలాక్సేషన్ మోడ్లోనే చూడటం అనేది జరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏంటంటే మోరల్స్, ఎథిక్స్ అనేది కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు జరిగిందంట, వీళ్ళ ఇంట్లో ఇది జరిగిందంట, నేను ట్రై చేస్తే చెప్పి ఇది ఒక
ఒక వ్యాధి లాగా. మనం ఎవరండి? ఎవరు? అర్జెంట్ గా మీతో ఎవరో ఫోన్ మాట్లాడాలి అంటున్నారు మేడం. అర్జెంట్ ఏంటి? డైరెక్టర్ తో మాట్లాడండి. అదేంటి మేమేదో మాట్లాడుతుంటే గబుక్కుని తీసుకొని ఎవరో సూసైడ్ చేసుకోబోతున్నారంట మేడం. సూసైడ్? సూసైడా? ఎవరికి తీసుకురా ఫోన్? హలో హలో ఎవరు? నమస్తే మేడం, నా పేరు నవీన్ కుమార్. చెప్పు నవీన్. హలో మేడం, యాక్చువల్ గా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను మేడం. సూసైడ్ చేసుకునేటోడు నాకెందుకయ్యా ఫోన్ చేసావు ఇక్కడ? అది కాదు మేడం, నేను ఏంటంటే నా ఫ్యామిలీలో నా వైఫ్ ఇంకోటి ఉన్నదన్న అనుమానం మేడం. అనుమానమా? ఎందుకంటే మేడం నా ఇంట్లోని పరిస్థితులు నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను మేడం. మా వైఫ్ ఇంకోటితో అక్రమ సంబంధం పెట్టుకుంది మేడం. ఎందుకంటే నా ముందు చాలా మాటికి మెసేజెస్ అలాగే వీడియోస్ కూడా చూసాను మేడం. ఒక్కోసారి ఎలాగైనా ఈరోజు వాళ్ళు కలుస్తాను అంటున్నారు మేడం. నా ఇంట్లో కూడా చాలా మంది చెప్తున్నారు మేడం, మీ ఆవిడ ఇంకొకరితో ఉంటుంది, మేము చూసాం తిరుగుతుందని. నెల రోజులు బట్టి నాకు ఈ విషయం తెలిసినాయి మేడం. ఈ రోజు వేరే వాళ్ళతో కలుస్తుందన్న. కాదు కాదు కాదు, అలాంటిది ఉన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఈ రోజు కలుస్తుందన్న విషయం మీకెలా తెలుసు? నాకు ఏవో మొన్న మాట్లాడుకుంటుంటే విన్నాను మేడం. కాకపోతే ఏంటంటే నాకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మేడం దాన్ని చంపేయడానికి. నేను వచ్చి అక్కడెక్కడ దాక్కుంటూ ఈ రోజు నేను కాల్ చేస్తున్నాను మేడం. నీకు తెలుసన్న విషయం మీ ఆవిడకి వాళ్ళకి తెలుసా? ఏమో మేడం, నాకేం తెలియదు. మరి వాళ్ళు చంపేస్తారని చెప్పేసి ఎలా అంటున్నావు నువ్వు? సార్ పాయిజన్ పెట్టారు మేడం. అప్పుడు ఏంటంటే నేను తెలుసుకున్నాను కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి కొంచెం బయటపడ్డాను మేడం. తర్వాత కూడా 2-3 సార్లు డైరెక్ట్ గా అటాక్ చేశారు మేడం. రౌడీలతో కాట ఏదో నేను ఎవరికో తెలిసింది వాళ్ళేమో అనుకున్నా. ఇంకోటి ఏంటంటే మంచం కింద ఒక్కోసారి క్షుద్ర పూజ లాంటి ముగ్గులు నిమ్మకాయలు పెట్టి చాలా సార్లు చేశారు మేడం. బాబు క్షుద్ర పూజలు ఇవన్నీ ఏంటి? నువ్వు ఏదో ప్రాంక్ కాల్ లా చేసినట్టుగా అనిపిస్తోందమ్మా. అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నిజంగా క్లారిటీ లేదు, నిజంగా అర్థం కావట్లేదు. సరదాకి ఏమైనా ఫోన్ చేసావా? ఫోన్ పెట్టి. లేదు మేడం, లేదు మేడం. మేడం ఒకసారి నాకు ఇవ్వండి. అసలు ఒక్క నిమిషం ఉండు బాబు, నీకు కరెక్టే రమ్య గారు మాట్లాడతారు. సరే మేడం. బాబు నీకేమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా? ఇప్పుడు నువ్వు ఫోన్ ఇంత అర్జెంట్ గా ఇవాళ టీవీ షో షూటింగ్ నడుస్తుంది, మీరు షూటింగ్ దగ్గరికి రండి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వైఫ్ ఎవరు అంటున్నావు కదా, వాళ్ళని తీసుకుని రామ్మా ఇక్కడికి, మీ ఎపిసోడ్ ఫస్ట్ చేస్తాము. మేడం నేను యాక్చువల్ ఏంటంటే అలాగేం కాదు మేడం, నేను మా ఫ్రెండ్స్ తోని. అరే వైఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళొచ్చు కదా, ఈ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా నువ్వు. మేడం పోలీస్ స్టేషన్ కి ఆల్రెడీ వెళ్ళాను మేడం. వెళ్తేనేమో వాళ్ళు అంటున్నారు ఇది మీ ఇంట్లో ఇష్యూస్ అండి అంటున్నారండి. మేమేమో మా పెద్దల దగ్గర సంబంధాలకి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మీ మూడు పిల్లలు మీరు చూసుకోవాలి, మా వర్క్ ఎందుకు వస్తున్నారు, మీకు పెళ్లి చేసాం కదా మీ పిల్లల్ని మీరు పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు సైడ్ అయిపోయారు మేడం. సరే అమ్మా నువ్వు ఇక్కడికి రా, మా అడ్రస్ చెప్తారు, మీకు ఆల్రెడీ అడ్రస్ చెప్పుంటారు కదా, ఇక్కడికి రండి. హలో మేడం ఎక్కడికి వెళ్ళిన న్యాయం జరగక నేను మీకు దాక్కొని కాల్ చేస్తున్నావు రండి మేడం. మీరు నానా నువ్వు ఇట్లా ఏడుస్తూ సూసైడ్ అన్నావని మా వాళ్ళు గబుక్కుని మాకు కాల్ ఇచ్చారు. సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది ఇందులో? మేడం ఇప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ అదే ఉంది కాబట్టి నేను మీకు సూసైడ్ చేసుకోవాలనుకున్నా. లాస్ట్ మినిట్ లో నాకు మీ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి నేను మీకు కాల్ చేస్తాను మేడం అని చెప్పేసి. బాబు ఇది రాంగ్ కాలా లేకపోతే నిజంగా ఇది ఏంటో సీరియస్ ఇన్సిడెంట్ అనేది మేము ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత మాట్లాడతామమ్మా. మేడం అలా కదా, మీరు ఒక్కసారి వస్తే నేను చాలా మంది ఎక్కడికి రావాలి మేడం, వాళ్ళు ఏమో అంటే మీరు ఇప్పుడు వస్తున్నారు కాబట్టి. సార్ ఇదేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న కాల్ లాగా అనిపిస్తుంది. నవీన్ ఒక్క నిమిషం నాన్న, నవీన్ ఒక్క నిమిషం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సూసైడ్ చేసుకుంటాననేటటువంటి మాట అంటే కనుక నువ్వు కాదు, మేము ఫస్ట్ మేము పోలీసులకు ఫోన్ చేయాలి, అర్థమైందా? ఎందుకంటే సార్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు సార్, వాళ్ళని చూస్తే పొద్దున పెళ్లి చేసే టైంకి నాకెవరు లేరంటే వేరే విషయం, వాళ్ళ తల్లి ఇలా చేస్తుందంటే చాలా మంది. అవును, ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమని మాకు ఇంతకు ముందు చాలా ఇలాంటి కాల్స్ వచ్చినాయి, ప్రాంక్ కాల్స్ వచ్చినాయి, అవి నిజం అనుకుని మేము దాని ముందు అటువైపు డైరెక్షన్ లో వెళ్ళేటప్పటికి మాకే టోపీ వేశారు. సార్ ఇప్పుడు నేను నిరూపించడానికి నేను మీకు చూపిస్తాను సార్, నేను వాళ్ళు కలుస్తారన్న అడ్రస్ నేను చెప్పాను కదా సార్, ఆ అడ్రస్ నేను తీసుకెళ్ళి మేము అక్కడ చూసి మేము ఏం చేయాలి?
అది కాదు, ఇప్పుడు ఇది విచిత్రంగా ఉంది. నవీన్ ఒక్క నిమిషం, ఇది విచిత్రంగా ఉంది. ఇక్కడికి వచ్చి నీ బాధ ఏదో చెప్పుకోయా, మేము తేలుస్తాము, లీగల్ గా సైకలాజికల్ గా తేలుస్తాం అంటే నువ్వేంటి మమ్మల్ని రమ్మంటున్నావు అక్కడ? అంటే అక్కడికి వచ్చి మేము ఏం చూడాలి అంటే అది కాదు సార్, ఇప్పుడు నేను ఏదైనా చూపించాలంటే సాక్షి, ఎందుకంటే నేను చెప్పేస్తాను అంటున్నారు కదా సార్, నేను చూపించలేను. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరగబోతుంది? మేము ఏం చూడబోతున్నాం సార్? అంటే మరి మీకు చూపించడానికి మీరు నన్ను ఏమన్నా అడిగి ఉన్నారు కదా సార్, అందుకే సార్ నేను రమ్మంటున్నాను సార్ మిమ్మల్ని డైరెక్ట్ గా. ఆలోచిద్దాం, నేను డైరెక్టర్ తో కాదు నాన్న, అక్కడ ఏం చూపెడతావు అది అడుగుతున్నావు. వాళ్ళు ఒకరితో ఇల్లీగల్ రిలేషన్స్ లో ఉన్నారని చాలా మంది చెప్తున్నారు సార్. నాకు మొన్ననే తెలిసిందని చెప్పాను కదా సార్, మీకు వాళ్ళ అడ్రస్ పంపిస్తాను సార్, లొకేషన్ మీరు డైరెక్ట్ గా మీరు రండి సార్. నీ కళ్ళతో ఇంతకు ముందు చూసావా వాళ్ళిద్దరిని? చూసానంటే వాళ్ళతో మెసేజ్లు అవన్నీ వీడియోలు ఉన్నాయి సార్. ఆ వీడియోలోనే నాకు ఫోటోలో లేదు అనిపిస్తుంది, ఎందుకంటే బాగా అంత ఇప్పుడు అక్కడికి వచ్చి ఏం చేయాలి? కాదు ఇవి ఏం కావాలి తనకి? ఏం కావాలనుకుంటున్నా? ఇప్పుడు అక్కడికి వచ్చి అంటే సాక్ష్యం కావాలి, మీరు సాక్షులుగా ఉంటారు కదా, మీ కళ్ళతో మీరు చూసినప్పుడు సాక్షులుగా ఉంటారు కదా అని అంటున్నాడు. సరే బాబు, మేము ఆలోచించి మాట్లాడుతూ ఉండమ్మా. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావు నువ్వు? నీకేం సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లేవు, నువ్వు ప్రస్తుతం అయితే తాగి కూడా లేవు, ఓకే కదా? తాగుడు అలవాటు లేదు సార్, సిగరెట్ కూడా అలవాటు లేదు సార్, మందు అసలు అలవాటు లేదు సార్. సరే అయితే ఓకే, ఒక్క నిమిషం మేడం లొకేషన్ అడుగుతారు, ట్రై చేద్దాం. సరే అండి. కాదు బాబు, నువ్వు చెప్పేది అయితే ఇక్కడ మేడమ్ సార్ కూడా అన్నారు నమ్మసక్యంగానే ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడికి వచ్చాక ప్రాంక్ అనో జోకులు లాంటివి కనుక చేస్తే అసలు ఊరుకునేదే లేదు, మేం కంప్లైంట్ ఇవ్వాలి. ఆయన ఆలోచిద్దాం మేడం ఒకసారి. అతను సూసైడ్ అంటున్నారు కాబట్టి మన వాళ్ళు కాల్ ఇచ్చినట్టున్నారు భయపడి. సరే సరే, నువ్వు సూసైడ్ చాలా బాధపడుతున్నావు అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు కాబట్టి ఇక్కడ మేడం సార్ కూడా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో డిస్కస్ చేసి చెప్తామంటున్నారు. ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీరు? మేడం నేను ఇక్కడ మాదాపూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. మాదాపూర్ నుంచి? సరే ఓకే, ఒక్కసారి మేము 10 minutes లో మీకు కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఓకే అండి. అప్పటి వరకు మీరు ఎటువంటి అఘాయిత్యం లాంటివి చేసుకోవద్దు. ఒక 10 నిమిషాల్లో మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, ఓకేనా? ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం మీకు. ఒక 10 నిమిషాల్లో కాల్ బ్యాక్ చేస్తాం, ఉండండి. ఏమంటారు మేడం? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్ గా రెడ్ హ్యాండెడ్ గా ఇల్లీగల్ రిలేషన్స్ పట్టుకోవడం అనేది జరిగే పని కాదు. ఇతను ఆల్రెడీ మన వాళ్ళు ఇప్పుడు కాంటాక్ట్ చేస్తే మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడండి, ఇవాళ షూటింగ్ ఉంది, ఇవాళ ఇక్కడికి రమ్మని చెప్పాము, తీరా షూటింగ్కి వస్తాడేమో అని ఫోన్ చేస్తే అబ్బాయి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, ఇలా వాళ్ళిద్దరు కలుస్తున్నారండి, ఇప్పుడు నేను అక్కడికి వస్తే వీళ్ళిద్దరిని పట్టుకోవడం కుదరదు, నాకంటూ ఒక సాక్షి ఉండాలంటే ఎవరిని తీసుకెళ్ళినా రారు, మహిళా సంఘాలు పోలీసులు వెళ్ళాలంటే ఒకప్పుడు వచ్చేవాళ్ళండి, ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి రావట్లేదు, నీ ప్రాబ్లం నువ్వు చూసుకో అంటున్నారు. ఒకవేళ ఇతను ఏదైనా వీడియో తీసుకొని వెళ్ళినా కూడా పోలీసులు పెద్ద ఈ కేసెస్ని ఎంటర్టైన్ చేయట్లా. అతను పూర్తి హోప్స్ మన షో మీదే పెట్టుకున్నాడు. మనం ఏదైనా వెళ్ళి అది గబుకుని చూసి ఒకవేళ వీడియోలాగా ఏదైనా చూసుకుంటే కనుక రేపొద్దుట ఆ అమ్మాయి వేసే ఫాల్స్ కేసుల నుంచి అతను ప్రొటెక్ట్ అవ్వగలుగుతాడు. వీళ్ళు ఎట్లా అంటే ఇతను చెప్తున్న వర్షను ఇతను అడ్డు తొలగించుకోవడానికి ఆ అమ్మాయిను అతను ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఇతని మర్డర్ అటెంప్ట్స్ కూడా చాలా సార్లు చేశారు అనేది ఇతని ఎలిగేషన్. అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే అసలు ముందు వెళ్తే వీళ్ళకి అక్రమ సంబంధం ఉందా లేదా అది రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఇతను కనీసం ఆ సూసైడ్ అటెంప్ట్ నుంచి మనం ఏదో పెద్ద ఇమీడియట్ న్యాయం చేస్తామా లేదా అనేది పక్కన పెడితే ముందు అతను మనం ఇవాళ వెళ్ళకపోతే ఇక ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అటెంప్ట్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జీవితమే సర్వనాశనం అయిపోతుంది. నమ్ముకున్న భార్య ఈ రకంగా చేస్తుంది, రెడ్ హ్యాండెడ్గా తిరుగుతుంది, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఛాలెంజ్ చేస్తున్న సిచ్యుయేషన్. సో ఈ పరిస్థితుల్లో మనకున్న ఆప్షను అతన్ని బతికించడం కోసం మీరు వెళ్తున్నారనే అనుకోవడం బెటరు. చూద్దాం, ఒకవేళ ఓకే అయితే ఓకే, లేకపోతే అబ్బాయినే పిలిపించుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడానికన్నా పనికొస్తుంది కదా. మీరు డైరెక్టర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి డెసిషన్. ఇది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఇది అంతా చేసిన తర్వాత వ్యర్థ ప్రయోగం అయి ఉండొచ్చు, అతను ఒక ప్రాణం నిలబెట్టడానికి ఒక ఛాన్స్ తీసుకున్న వాళ్ళం. ద ఛాన్సెస్ ఏంటంటే 99% ఇది అబద్ధం అయినా కూడా 1% అతను బ్రతికించడానికి ఒక ఛాన్స్ అన్నట్టుగానే మనం అనుకోవాలి మేడం. ప్లస్ నెంబర్ 1, నెంబర్ 2 ఏంటంటే కనుక నాకైతే మాత్రం అతను తాగి మాట్లాడుతున్నట్టుగా అనిపించలేదు. రెండోది ఏంటంటే ఇమోషన్ బట్టి జెన్యూనిటీ కనిపిస్తుంది. మూడోది
ఏంటంటే కనుక నేనే కాదు చాలా మంది నాతో పాటు వాళ్ళ అక్రమ సంబంధం గురించి మాట్లాడారు అని అంటున్నారు కాబట్టి ఇతని ద్వారానే కాకుండా వేరే వెరిఫికేషన్ చేసుకుంటే ఇతను చెప్పేది నిజం అబద్ధం అని తెలుస్తుంది. 4వది. 5వది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు అతను ఉండేటటువంటి క్రైసిస్ ఏంటంటే ఏ భార్య అక్రమ సంబంధంలో ఉంది, బి వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, సి వాళ్ళని నేను ప్రూవ్ చేయడానికి నాకు సాక్ష్యాధారం దొరకట్లేదు. సో 3 అంశాలకి మనం ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా అవుతాం కాబట్టి ఒక రేర్ సర్కమ్స్టాన్సెస్, ఒక సిచ్యువేషన్ లాగా మనం ఇప్పుడు ఎన్నో చేస్తున్నామండి. మనం చెయ్యొచ్చు, చెయ్యొచ్చు మేడం, అట్లా ఏం ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి పిలుస్తున్నారు, మనం ఇక్కడ ఎక్కడ రివీల్ చేయట్లేదు వాళ్ళని. అసలు అది నిజమో కాదో తెలియదు. ఇన్ కేసు నిజమైనా కూడా మనం వాళ్ళ ఫేసెస్ అవేమి రివీల్ చేయం కాబట్టి చూద్దాం. చూసేంత ఛాన్స్ అయితే రిస్క్ తీసుకోవచ్చు. ఒక ప్రాణం కాపాడడానికి ఒక అడుగు ముందేడు. ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాళ్ళం. మేబీ ఒక పెద్ద మనిషిలాగా మీరు వచ్చి కనుక అక్కడ చూసి అతను న్యాయం చేయాలి అని చెప్పేసి అతను కోరుకుంటున్నాడు కాబట్టి ఒక్కసారి నేను మన టీం వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఎపిసోడ్స్ అన్ని క్యాన్సిల్ అవ్వచ్చు, కానీ ఇతను ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. సూసైడ్ అని చెప్పేసి కాల్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా ఒక్కసారి మాట్లాడేసి చెప్తానండి. సరే అదేంటనేది పరిస్థితి వెళ్ళి కనుక్కొని అనేది వస్తాము కెమెరాస్ తో. కానీ నాకు ఒకటి ఏంటంటే అలా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలా వెళ్ళొచ్చు మేడం, వెళ్ళొచ్చు, మీరు వెళ్ళండి. ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదైనా ఉంటే మేము కూడా వస్తాం. ఒకవేళ మీ వల్ల అక్కడ వెళ్తారు కాబట్టి అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రియాలిటీ అనుకోండి, ఏదైనా లీగల్ ఇష్యూస్ వచ్చినా, ఏదైనా నిజంగా అతను సైకలాజికల్ గా ఏదైనా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నా మేము ఇమీడియట్ గా జాయిన్ అవుతాం. అంత నెసెసిటీ ఉండదని మా ఉద్దేశం. మీరు ఒక్కళ్ళు వెళ్తే సరిపోతుందండి. డెఫినెట్ గా మన ప్రోగ్రామ్ నమ్మకంతో చేశారు కాల్ చేశాడు కాబట్టి కాపాడే ప్రయత్నం, ఒక లైఫ్ సేవింగ్ థింగ్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఏమ్మా రాదంటే నువ్వేనా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఏంట్రాదా? ఏం జరుగుతుంది ఇక్కడ? కొట్టుకోకండి కొట్టుకోకండి, ఒక నిమిషం. ఎవరైనా ఏంటి బయటికి వెళ్ళేది? మీరు కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు కొట్టుకోవద్దు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మేమెవరం కాదు, ఈవిడెవరు? మరి ఈయనెవరు? ఎవరమ్మా ఆయన? మీ ఆయన? మరి ఆయన ఎవరు చెప్పు. పిచ్చి పిచ్చిగా ఉందా మీరు చేసే ఈ నాటకాల వల్ల? అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి మాకు ఫోన్ చేశాడు తెలుసా? ఏం జరుగుతుంది ఇక్కడ అంతా? మీరు రండి ఒకసారి నాతో పాటు రండి. మీరు ఏంటి రామా? మీరు మర్యాదకి ఇప్పుడు నాతో పాటు రండి. లోపలికి వెళ్ళడం కాదు, ఇప్పుడు మీరు నాతో పాటు వస్తున్నారు. ఇగో వీడియో అంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా రికార్డ్ అయింది. మీరు కనుక రాకపోతే సేమ్ యాజ్ దిస్ నేను ఇప్పుడు లైవ్ చేస్తాను. హలో, డోర్ మీరు ఇప్పుడు డోర్ వేయడం కాదు, నేను పోలీసుల్ని తీసుకొని రావాల్సి వస్తుంది. డోర్ ఓపెన్ చెయ్యండి. ఇంత బరితెక్కిచ్చున్నారండి. హలో, మీరు డోర్ ఓపెన్ చెయ్యాలి. మీరు ఇప్పుడు నాతో పాటు రాకపోతే నేను పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ రికార్డ్ అయిపోయి ఉంది. నేను చెప్తున్నాను, ఇదంతా డైరెక్ట్ నేను పబ్లిసిటీ ఇస్తా. చెప్పండి, ఇప్పుడు నాతో పాటు వస్తారా లేదా? రండి, మీరు కూడా రండి. ఏం మేడం చాలా టైం తీసుకున్నారు? మనం వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి పని అయిందండి. అసలు అతని పరిస్థితి చూస్తే నిజంగా అలాంటి పరిస్థితి ఏ మగాడికి ఏ మొగుడికి రాకూడదని అనిపించింది. అసలు నిజంగా దొరికారా వాళ్ళిద్దరు ఏదో కలుస్తారు ఈ రోజు? అసలు వాళ్ళిద్దరిని చూస్తే లాగొకటి అక్కడే కొట్టి గోడకేసి తల బద్దలు కొట్టాలనిపించింది నాకైతే. మీరైతే నిజంగా బద్దలు కొట్టేవాళ్ళేమో. రూమ్ లో ఉన్నా మేడం, హోటల్ అది ఏంటి? అవునండి. అంటే ఏదైతే చూడకూడదు అదా? అతను చెప్పిందంతా ఫోన్ లో అక్షరాల నిజమే. వాళ్ళని ఇక్కడి వరకు నేను తీసుకొచ్చాను.
మంచి పని చేశారు. మంచి పని చేశారు, సూపర్. వస్తారా లేదా, లేదంటే ఇదంతా పబ్లిక్ లో మేము చూపించేస్తాం, వీడియో అంతా రికార్డ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయేవాళ్ళు రాకపోతే. అయితే జరిగింది. పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిపోయేవాళ్ళు, మనం పబ్లిక్ లో పెట్టడం అనేది. ఇది నేను చెయ్యొచ్చో లేదో అనేది నాకు తెలియదు. ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొస్తే మీరు వాళ్ళకి ఏం చెప్పాలి. షూర్ అండి, షూర్ మాట్లాడదాం. తీసుకొని వచ్చాను. అసలు నిజంగా అబ్బాయి అంత సూసైడ్ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారండి అంటే మాకు ఆ వైబ్రేషన్ కొంత అర్థమైంది, కానీ రిస్క్ తీసుకోం కదండి మనం. ఎప్పుడు అవుట్ ఆఫ్ వరల్డ్ ఎప్పుడు ఎపిసోడ్స్ చేయలేదు. రిజిస్ట్ చేశారా మేడం? రానని అన్నారా? రానని చెప్పేసి అంటే ఖచ్చితంగా వాళ్ళు మొండిగానే కెమెరాలో నేను మొత్తం పబ్లిష్ చేస్తాను వాళ్ళని బెదిరించి ఇక్కడ వరకు అయితే నేను తీసుకొని వచ్చాను. ఎందుకంటే దీని నెక్స్ట్ ఏం చేయాలనేది నాకు ఐడియా లేదు. ఏం డిస్కషన్ జరగలేదు, రండి అంటే కనుక వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేశారు. వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడ చూపించాడు అబ్బాయి. ముగ్గురు ఉన్నారు ఇక్కడే. నవీన్ గారు రండి. కూర్చో. బాబు నువ్వేనా మాకు ఇందాక ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ చేసి అడిగింది? అదేంటి నువ్వు ఇక్కడికే రావచ్చు కదా, ఎందుకు ఫోన్ చేసి అంత దగ్గర 1 week 10 days నుంచి ఫోన్ చేస్తున్నావంట మా వాళ్ళకి. ఇక నీవు మాట్లాడింది మాకు అర్థమయ్యి మేడంని పంపించాం. మైక్ లేనట్టుంది, మైక్ పెట్టుకో. వీళ్ళతో పాటు వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇటు రండి. అక్కడే ఆగిపోయారేంటి, రండి. బా వీళ్ళేనా? చూడ నుంచునే విధానం. బాబాయ్ అక్కడ కూర్చోండి. అయ్యా బాబు కూర్చోండి బాబు, మీద నిలబడకండి, కూర్చోమ్మా. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రాలు ప్రవర్తించొద్దు. ఇక్కడ మేడం సార్ కూడా ఉన్నారు. వీడియో అంతా రికార్డ్ అయిపోయి ఉంది, నేను పబ్లిక్ చేసేస్తాను. పబ్లిక్ అయితే ఏమవుతుంది, నేను తింటూనే ఉండిపోతాను. ఒక నిమిషం ఆగు. మైకిల్ పెట్టినవ్వండి, మీ భాగవతాలు తెలియాలి కదా. చూడాలి, చూసిన వాళ్ళు జనాలు కూడా చెప్తారు ఏంటి అనేది. చూసిన దానికే వాంతులు వస్తున్నాయి. ఇప్పుడు మీ డైలాగులు ఒకటి మాట్లాడే పద్ధతి అసలు ఏ రేంజ్ లో ఉందంటే. ఎంత ధైర్యం మేడం. పిల్లలు ఉన్నారన్నారు, ఆ పిల్లలు ఇంట్లోనే ఉన్నారా లేకపోతే ఉన్నారండి? సో ఇదండి రాధ అండ్ అలాగే సుధీర్. కాదండి, వచ్చినాక వాళ్ళ నుంచున్న విధానం చూసారా ఎంత అరగెన్సీగా ఉందంటే. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా ఏం చేస్తారన్నంత అంత ఇదిగా. అమ్మా మీకు 2 పిల్లలంటే నిజమేనా? అవును మేడం. ఆడపిల్లలంటే 2. నమస్తే అమ్మా. బెదిరించి తీసుకురావాల్సి వచ్చింది. మీరు గనక ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే నేను ఇమీడియట్ గా ఈ వీడియో అనేది మొత్తం వైరల్ చేసేస్తాను అని చెప్పేసి బెదిరిస్తే గానీ ఇక్కడ వరకే రాలేదు వాళ్ళు. అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మనకు ఫోన్ చేయడం, దానివల్ల మనం అతన్ని సేవ్ చేయడానికి మెయిన్ అసలు నిజమా కాదని కనుక్కోవడానికి వెళ్ళాం. అతను చెప్తున్నది 100% నిజమని ఇప్పుడు విత్ ఎవిడెన్స్ తోటి దొరికింది. లీగల్ గా ఇంకేం చేయాలి ఏంటనేది మాట్లాడడానికి ముందు అసలు వీళ్ళ స్టోరీ ఎందుకు. ఇప్పుడు అతను అడిగాడు, మనం వెళ్ళాం, రెడ్ హ్యాండెడ్ గా దొరికారు, కన్ఫర్మ్. ఏంటి నన్ను అసలు మీ మ్యారేజ్ ఎప్పుడైంది, ఏంటి మీ స్టోరీ ఏంటి? యాక్చువల్గా మా మ్యారేజ్ ఏమొచ్చి ఒక 8 years అయింది మేడం. 2016లో అయింది. సో అప్పటి నుంచి కొంచెం బాగానే ఉన్నా మేడం. అంటే ఒక అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే అమ్మా. సో అరేంజ్డ్ మ్యారేజ్ అంతవరకు ఒక 2 years 3 years వరకు బాగానే ఉన్నా మేడం. 4 yearsలో 2 పిల్లలు వచ్చారు. పెద్ద పాప పేరు వచ్చి సుదీప, 6 ఇంకా అమ్మాయి పేరేమో వచ్చి కీర్తన పెట్టుకున్నాం మేడం. అయితే 2 చిన్నపిల్లలే మేడం. ఇప్పుడు వాళ్ళకి ఒక 6-7 సంవత్సరాలు వస్తున్నాయి దగ్గరలో. ఇప్పుడు మా వైఫ్ ఇలా అయిందంటే రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ మ్యారేజ్ ఏం చేయాలన్నది నాకు. గొడవలు ఏంటండి, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మ్యారేజ్ లో? ప్రాబ్లం అంటే నేను నెల జీతగాండి సార్. నాకు వచ్చేది కొంచెం ఫైనాన్షియల్ గా ఉంటుంది. నాది సర్దుకుపోయే వ్యవహారం సార్. ఆమె లేదు సార్, హౌస్ వైఫ్ మాత్రమే, ఇంట్లోనే ఉంటుంది. చాలా పనులు చేస్తుంది. హౌస్ వైఫ్ ఎట్లా అవుతుంది? నిజాయితీగా ఎంతకాలం నడిచింది మీ మ్యారేజ్? స్టార్టింగ్ లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నిజాయితీగా చెప్పాలంటే ఒక 4 ఏళ్ళు సార్, అంతే. హ్యాపీగా. నీకు తనకి ఎటువంటి గొడవ లేదు సార్. పిల్లలు పుట్టిన ఒక 1-2 years తర్వాత నుంచి ఇట్లా ఉన్నారు. 4 సంవత్సరాల తర్వాత ఏదో కొంచెం ఫైనాన్షియల్ గా గొడవలు స్టార్ట్ అయ్యాయి మేడం. చిన్న పిల్లలకు గ్రోత్ లేకపోతే ఇలాగ ఉంటది కదా మేడం, డ్రెస్సులు కొనడం అలాగలా. కొంచెం ఈవిడికి హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చు అయ్యేవి. సో ఆ ట్రీట్మెంట్ గట్రా నా దగ్గర సర్దుకుపోవడం గట్రా లేదు. ఆ తర్వాత మళ్ళీ ఈమె ఎలాగ కనెక్ట్ అయిందో తెలియదు మేడం నాకు. ఏంటంటే మా చుట్టుపక్కల చూసిన ఏదో ఫ్రెండ్స్ వస్తున్నారంటే ఎలాగైనా మనం తప్పు పట్టలేము కదా మేడం. ఈ రోజు ఉన్న ఫ్రెండ్స్ లేకుండా ఎవరు ఉండరు. సో నేను అలాగ అనుకున్నాను మేడం. కానీ ఇది చూస్తే రాను ఇలాగ తయారైంది మేడం. రేపు పొద్దున ఫ్యూచర్లో నా కిడ్స్ పరిస్థితి చూస్తే చిన్నపిల్లలు అమ్మ అనుకోవడానికి ఇంకొక అమ్మ అని. ఎప్పటి నుంచి అని తెలిసింది మీకు ఈ విషయం? ఇది నాకు తెలిసి 2 ఏళ్ళ నుంచి నాకు తెలిసింది మేడం. కాకపోతే నేను ఒక క్లారిటీతో రాలేదు. అది నాకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అడిగినప్పుడల్లా వీళ్ళు నా మీద అటాక్ ఫస్ట్ నాకు పాయిజన్ మీద అటాక్ చేశారు. అప్పుడు నాకు తెలిసింది. అంటే ఈ అమ్మాయి పెట్టేదా పాయిజన్? ఏమో సార్, నాకు ఒకసారి తినగానే నోట్ల నుంచి కళ్ళు తిరిగి పడిపోయింది. నేను ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ అంటూ రాలేదు మేడం. అది ఏంటంటే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే 2-3 సార్లు స్ట్రో తప్పి పడిపోవడం అన్నది జరిగింది. ఎందుకంటే జనరల్గా నాకు స్టెబిలిటీ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే అది ఎలా వచ్చింది తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం.
అయితే అతను చెప్పాడు అనమాట, నీ మీద పాయిజన్ అటాక్. అదే ఫుడ్ పాయిజన్ అయ్యింది అని ఉంటారు. మీకు అప్పటికి ఆవిడ మర్డర్ అటెంప్ట్ చేస్తుందని అంత అయితే రాదు కదా ఐడియా. అంత ఐడియా రాదు, ఎందుకంటే నేను 4 సంవత్సరాలు అలా కంటిన్యూ ఉన్నాను కదా మేడం. ఈ సీన్ బట్టి మీకు అర్థం అవుతుంది ఈవిడ ఏదో కలిపింది. అప్పుడు మెసేజ్లు వచ్చి మేడం, మెసేజ్లు వస్తే చూడలేదు, కానీ ఒకసారి ఎందుకు ఫోన్ చూశాను మేడం. నా ఫోన్ పనిచేయక ఆమె ఫోన్ చూస్తే అప్పుడు నాకు షాక్ అయ్యాను మేడం, ఆ వీడియోస్ అవి చూసి. వీడియోస్ అంటే వాళ్ళిద్దరు తీసుకున్న వీడియోసా? కొన్ని ఉన్నాయి సార్, పర్సనల్ ఉన్నాయి. అంటే బెడ్ మీద ఉన్న వీడియోసా లేదంటే బయట ఎక్కడన్నా? బెడ్ మీద ఉన్నవి, ముద్దులు పెట్టుకున్నట్టు బయట లొకేషన్స్ లో గట్ట ఉన్నాయి. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. నేను ఒకసారి నిలదీశాను 2-3 సార్లు. నిలదీస్తే కూడా నాతో అది గొడవలో పడింది అనమాట. నా ఇష్టం, నేను ఉంటానా అని చెప్పేసి అప్పుడే అన్నది. ఇంట్లో చెప్పాను, వాళ్ళ నుంచి మీ సమస్య మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. చేతబడులు అవి ఇవి అన్నవి ఏంటి? అవును మేడం, ఎందుకంటే నాకు ఒకసారి ముగ్గేసి, ఒకసారి కాదు మేడం, ఆల్మోస్ట్ 3-4 టైమ్స్ ఏమంటే స్టార్ ముగ్గేసి అది ఉన్నది కదా, మనం జనరల్గా మనకు తెలియదు, నిమ్మకాయలు అదేంటి ఎండుమిరపకాయలు ఉండేవి మేడం. అవి ఉండడంతో నాకు భయం వేసింది, నల్ల బొమ్మ లాంటిది పెట్టి చేయడం గట్రా చేశారు. సరే నవీన్, అది కాదు, ఇందాక ఫోన్ కాల్లో ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ సబ్జెక్ట్, వాళ్ళు కూడా చూసినట్టు చూసారు, అది నాకు చెప్పేటప్పటికి ఇప్పుడు వాస్తవాలు నా కళ్ళు ఎదుర్కొంటా ఉన్నాయి, మీరు రండి మేడం అన్నావు కదా, వాళ్ళకి ఎలా కనిపించింది, నీకు ఎలా కనిపించలేదు? ఇవన్నీ నువ్వు ఫోన్ ద్వారా తెలుసుకున్నావు, వాళ్ళకి ఏం కనిపించింది? సార్ నేను బయటకు వెళ్ళిపోతుండేవాడిని సార్. నేను బయటకు వెళ్ళిపోవడంతో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్గా వచ్చేవాడు పలానా టైంలో అని చెప్పారు. సో నాకు ఆ టైం వరకు నాకు తెలియదు ఎవరైనా, జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, లేకపోతే అబ్బాయి అమ్మాయి వస్తారు కదా సార్. మీ ఆవిడకి ఎవరు బాయ్ ఫ్రెండ్స్ అని, అంటే మామూలుగా మగవాళ్ళు పరిచయస్తులు ఎవరు లేరు నీకు తెలిసిన వాళ్ళు? అవును సార్, ఎవరు లేరు? లేరండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఉండేవాళ్ళంటే వాళ్ళ ఇంతవరకు రారు కదా మేడం, మ్యారేజ్ అయిపోయినాక ఎవరు రారు యాక్చువల్. బాబు ఇప్పుడు మీ ముగ్గురు ఇక్కడికి వచ్చారు కదా, పిల్లలు ఎక్కడున్నారు? పిల్లలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు అక్కడ దింపి వచ్చారా పక్కన? మరి ఈ పరుగు ఈ రేస్లో ఈవిడ అతనితో పాటు జరిగినటువంటి ఈ రేస్లో పిల్లల్ని ఎలా చూసుకునేది, 2 ఆడపిల్లల్ని? సార్ ఈ గొడవ స్టార్ట్ అయిన నుంచి చూసుకోవడం మానేసింది సార్, అప్పటి నుంచి నేను చూసుకుంటున్నాను సార్. స్కూల్కి వెళ్తారా పిల్లలు? పిల్లలు చూస్తారు కానీ అడుగుతారు, కానీ నేను ఏదో కవర్ చేస్తుంటాను, మరి ఇలా చెప్పలేను కదా సార్. 2 ఇయర్స్ చాలా ఓపిక్గా ఉన్నావే నువ్వు, అంటే ఏంటి మారుతుంది అనేటటువంటి ఓపిక? నిలదీసావా ఎప్పుడు? ఏంది ఈ ఫోన్లో ఈ దరిద్రం ఏంటని అడిగావా? గొడవలు అయినాయి సార్, గొడవలు అయితే ఆమె ఏం చెప్తుందంటే నేను నాతోనే ఉంటాను అని చెప్పేసి చెప్పడం కాదు, నా మీద అటాక్ చేయడం బట్టి నాకు ఇప్పుడు భయం వేస్తుంది సార్. రేపొద్దు నేను తనతో పాటు ఉన్న మనిషి ఎవరన్నా చెప్పిందా ఎప్పుడైనా, ఎవరితో వెళ్తున్నాను ఎవరితో అని చెప్పేసి చెప్పింది సార్. నేను ఫోటోలో చూడడం కూడా అది ఏంటంటే కొంచెం ఫోటోలు బ్లర్ గా అయితే తీసుకుని ఉంచుకునేది, వాళ్ళకి మాత్రం కనిపించేటట్టు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మెయింటైన్ చేసేది మేడం. మీ ఇద్దరు కలిసి ఉన్నారా లేకపోతే విడిగా ఉన్నారా? ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి దూరంగానే ఉన్నాను మేడం, ఎందుకంటే రేపు పొద్దున్న నేను లేకపోతే నాకు పిల్లలు అన్నది ఉండదు కదా మేడం. మరి ఈ విషయం ఇంతలా ఆలోచించో, మరి ఇందాక ఫోన్ చేసిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటా అని ఎందుకు అన్నావు? అక్కడే లాగిపెట్టి ఇంట్లోంచి తరిమేయాల్సింది కదా మీ ఆవిడ్ని. మేడం ఇప్పుడు తరిమేస్తే రేపు పొద్దున్న కిడ్స్ అడుగుతారు కదా మేడం, నా తల్లి ఏదైనా, అప్పుడు నేను ఎవరి తెచ్చి చూపించాలి మేడం. ఏంటి మీ ఆవిడ్ని మార్చి ఇప్పుడు మీతో పాటు పంపించాలా? మార్చి వస్తానంటే దానికన్నా అదృష్టం లేదు మేడం, నేను బాగా చూసుకుంటాను. ఇంత రెడీ హ్యాండెడ్ గా మమ్మల్ని వీడియోలు తీయి మమ్మల్ని పంపించి రెడీ హ్యాండెడ్ గా పట్టించుకొని నీకు ఎవిడెన్స్ ఇప్పించేది ఎందుకు అంటే అందరికీ తెలిసిపోయింది, మీ పిల్లలకి తెలిసిపోయింది, నీ కళ్ళ ద్వారా చూసావు, మేడం కళ్ళ ద్వారా చూడనిచ్చావు, ఇంతమందికి తెలిసినా కూడా ఇప్పటికీ కూడా ఆవిడ మారొస్తే యాక్సెప్ట్ చేస్తానంటున్నావు. అసలు నువ్వేందయ్యా? అంటే కూడా నాకు అంత ఇష్టం ఉంది సార్, ఆమెను వదులుకునే ఛాన్స్ కూడా నాకు వదులుకోవాలని. ఆవిడ రెడ్ హ్యాండెడ్ గా దొరికి ఇక్కడ వచ్చి స్టైల్ గా నడుమే చేసుకుని ఎస్ ఐ విల్ కంటిన్యూ సో వాట్ అంటుంది ఆవిడ. మరి అలాంటి రేపొద్దున మేము మాట్లాడినా కూడా రేపొద్దున వెళ్ళి మళ్ళీ సుధీర్తో కంటిన్యూ చేయదని గ్యారంటీ ఏంటి? సుధీరో ఇంకోడో కంటిన్యూ చేసినా మీకు ఓకేనా? అలా కాదు మేడం, అలా జరగకుండా ఉండాలని. చూసిన తర్వాత కూడా ఎలా మారుతుంది అనుకుంటున్నారు మీరు? ఇక రావడం ఏముంది, నా ఇష్టం నేను ఉంటా, మీరు పబ్లిక్ చేసుకుంటే చేసుకోండి అన్న డైలాగ్ కొట్టింది ఆవిడ. ఇంకా ఆవిడ మారుతుంది అనిపిస్తుందా మీకు? మంచితనాన్ని ఆవిడ నీ చేతకాంతనం కింద అనుకుంటున్నారేమో వాళ్ళిద్దరు. అందుకే ఆవిడ అడుగుంటుంది. బాబు నువ్వు 2 years నుంచి ఏమీ చేయలేకపోయావు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా న్యాయం జరగదనే ఆగావు, నీకు ప్రాపర్ ఎవిడెన్స్ దొరకలే, ఏదో ఫోన్లో కనిపిస్తున్నాయి అవి డిలీట్ చేసేస్తున్నారు, మమ్మల్ని నమ్మించుకొని. కాదు మేడం, ఇప్పుడు దొరికేసాం కదా, మేమిద్దరం కలిసే ఉంటాము, మేము వెళ్ళిపోతాం, తను నాకు వద్దు. నేను మమ్మల్ని ఎవడు అడిగారమ్మా ఇక్కడ?
మీతో మాట్లాడతారా ఆగండి, మీతో మాట్లాడతారా ఆగండి. కూర్చోమ్మా నువ్వు అంత అర్జెంట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఎవరికుంటే హక్కులు వాళ్ళకుంటే, మీరు తిరిగిపోతానని నీకు హక్కులు ఉన్నాయని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు కదా, మాట్లాడదాం. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారా? ఏం కాకపోతే నా దగ్గర ఎందుకు వస్తుంది? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు నాన్న, నువ్వు ఇక్కడ అరిచే మాట్లాడడానికి అరవద్దు, ఇక్కడ అరవద్దు, వాయిస్ తగ్గించి మాట్లాడు ఫస్ట్. నేను ఇలాగే మారుతా. ఏంది ఇప్పుడు? మొహం పగలగొడతాం. ఏంటి పగలగొడతారు? ఏం చేస్తారు ఇప్పుడు? ఇక్కడ బతకాల్సిన కాదు నువ్వు. బాబు ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, తన పిల్లల్ని తన్ని చూసుకోవడానికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఏంటమ్మా మేము సైలెంట్ అంటే అతను సైలెంట్ అవ్వలేదు, నువ్వు సైలెంట్ అనగానే సైలెంట్ అయిపోయాడు. ఒక్క నిమిషం బాబు, ఇలా ఈ స్థాయిలో మాట్లాడితే కనుక కష్టం. చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. మామూలుగా మాట్లాడుకుందాం. ఎంత బరితెగించిన బ్యాచ్ అనమాట వీళ్ళు. మీరు ఇక్కడికి వచ్చారు, ఓకే, ఒక సానుకూలమైనటువంటి వాతావరణం అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి తెలుసుకోవటం గురించి ఇక్కడికి రప్పించాము. తర్వాత ఏం జరుగుతుంది అన్నది మీరు తెలుసుకోవడం. ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ముందు నువ్వు సాఫ్ట్ గా మాట్లాడటం అలవాటు చేసుకో. ఇలాగే మాట్లాడేది సాఫ్ట్ సాఫ్ట్ ఫస్ట్ సాఫ్ట్ చెప్పమ్మా, ఏం చెప్తున్నావు? కాదు సార్, నాకు 2 పిల్లలు. తను ఒక్క నిమిషం, అసలు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ అబ్బాయి అంత ఆరగెన్సీగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరని కూడా లెక్క చేయకుండా అలా మాట్లాడుతున్న వ్యక్తికి ముందు పోలీసులతో మాట్లాడడమే బెటర్, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం బెటర్. వీళ్ళు తెగిచ్చి మాట్లాడుతున్నారు చూసారా, మీరెంత అన్నట్టు మాట్లాడుతున్నాడండి. తమ్ముడు ఏం పేరు? సుధీర్. ఒక్క నిమిషం సాఫ్ట్ గా ఉండు. నువ్వు అసలు కూల్ గా మాట్లాడలేవా? మాట్లాడు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మాట్లాడదావా, ఇక్కడ మాట్లాడతావా? పోలీసులు కాదండి, ఎవరు చెప్పుంటే చెప్పకపో. సుధీర్ తప్పు. సుధీర్ చూడు అసలు మేడం, ఇంత తెలిసిపోయిన తర్వాత, ఇంత జరిగిన తర్వాత ఇంక తనతో నేను ఉండవలసిన అవసరం లేదు. అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు, అమ్మ నువ్వు ఎవరితో ఉంటావు అన్నది అనవసరం. నీ పక్కనున్న వ్యక్తికి కొద్దిగా మర్యాద ఇచ్చి మాట్లాడమని చెప్పు, సాఫ్ట్ గా మాట్లాడమని చెప్పు, సానుకూలంగా తేల్చుకుందాం. ఆ విధంగా మాట్లాడితే కనుక మేము ఏం స్టెప్స్ తీసుకోవాలో ఆ స్టెప్స్ తీసుకుంటాం. నువ్వు వెళ్ళిపోతాను అని అంటున్నావు. ఏం బిజీగా ఉన్నారో మీరిద్దరు. ఇప్పుడు అది అయిపోయిన సీన్, ఇంకో సీనా? మహా అయితే ఏం జరుగుతుంది సార్, తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది? ఊరేస్తారు అంతే కదా. జరుగుతుంది. ఒక తల్లికి 2 బిడ్డలకి తల్లిగా మాట్లాడమ్మా దయచేసి. ఒక 2 నిమిషాలు 2 బిడ్డలు 2 ఆడపిల్లలకి తల్లిగా మాట్లాడు ఒక 2 నిమిషాలు. రెచ్చిపోతున్నావా? ఏమి చేయలేరు. ప్రయత్నిస్తున్నారంట కదా, ఆ ఒక్క కేసు చాలు. మీరు ఏమనుకుంటున్నారంటే మేము అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరగొచ్చి ఎవడేం చేయలేడు అనుకుంటున్నారుగా. మర్డర్ అటెంప్ట్ చేసినవి ఎక్కడికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు? ఎంత రేజ్ అయి మాట్లాడుతున్నారు, ఎంత పొగరుతో ఉన్నారు. ఏం బాబు బుసలు కొడుతున్నావేంటి? ఇక్కడికి వచ్చి చెప్పు తీసుకొని కొడతాను మళ్ళీ. లేదండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళకుండా ఈ కేసు ఆపడానికి కుదరదు. ఎందుకంటే మర్డర్ అటెంప్ట్ చేశారు. ఇద్దరం కలిసే ఉంటాం మేడం. ఉండమ్మా, నువ్వు ఎవరితో ఊరేగుతావా? ఆ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానని మా దగ్గరకు వచ్చారు, హెల్ప్ అడిగాడు. మీరు ఎట్లా చేస్తారో మాకు అనవసరం. ఆ పిల్లడు మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము హెల్ప్ చేయాలి అతనికి. కూర్చోండి ఇక్కడ. కలిసే ఉంటాం ఇప్పుడు. రాక్షసుడు కూర్చోండి నువ్వు కూర్చో. రాక్షసుల్లో ప్రవర్తించి కూర్చో. ఏం సార్ మీరు? కూర్చో ఫస్ట్. కూర్చోండి. చేసిందంతా చేసి మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు నువ్వు. మర్యాద కూర్చోమని చెప్పి ఇక్కడ. తర్వాత ఎవరెక్కడికి వెళ్తారో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ కూర్చోండి. కొంచెం కూడా మర్యాద లేదా నీకు? కొంచెం కూడా మర్యాద లేదా? ఎవరి మీద రౌడీజం చేస్తున్నారు? మీ కుక్కలకి కండ కవరమా? ఎవరికి లేదనుకున్నారా? ఇక్కడ ఏం నోటుకొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు? ఒక 2 ఆడపిల్లలు తల్లివేనమ్మా, సిగ్గుండాలమ్మా, దుంకి చచ్చిపోవాలి నువ్వు. చీతు నీలాంటి ఆడపిల్లలు ఉండటం వల్లే ఈ రోజు జీవితం ఇలాగ సంకనాకపోతున్నాయి. ఇంత బంధం ఉండి మనమే ఇది చేయలేకపోతుంటే ఎద్దెగిరినట్టు ఇంత బరి తెగిచ్చావా? ఇప్పుడు ఏం చేద్దాం? మేమేం చెయ్యం. నువ్వు కాస్త నోరు మూసుకుని ఉంటే కనుక నీకు మర్యాద ఇచ్చి మాట్లాడతావు. తిరుగు. మిమ్మల్ని ఎవరు పాయింట్ అవుట్ చేయకూడదు. మీరు సమాజాన్ని నాశనం చేయండి, 2 పిల్లల్ని నాశనం చేయండి, ఆ అబ్బాయి జీవితం నాశనం చేయండి. ఏం చేయమంటారంట? మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు మీకు ఇంత పౌరుషం వచ్చిందా? తను చెప్పింది ఏంటి? ఆ పిల్లల్ని చూసుకుంటే తనతోనే అలా ఉంటూ తింతో రిలేషన్ పెంచుకుందాం అనుకున్నా. అనుకుంటావు తల్లి. ఇప్పుడు మీ ఇద్దరు నాతోనే వస్తుంది, నా దగ్గరే ఉంటాది. నువ్వు ఇక్కడ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చోకపోతే ఒక 10 మినిట్స్ నిన్ను ఇప్పటికిప్పుడు జైలుకి పంపిస్తాను. మా ఛాలెంజ్ చేసుకుందామా? పంపించినప్పుడు ఏం చేయలేరు కదా. ఏదో చెప్పబోతున్నావు కదా, 5 సంవత్సరాలకి ముందు బాగానే ఉన్నారు, తర్వాత ఇలా రీకనెక్ట్ అవడానికి కారణం ఏంటి అని అడిగితే కనుక ఏదో బోర్ కొట్టింది, డబ్బులు అవసరం కొద్ది సుధీర్ దగ్గరికి వెళ్ళాను, సుధీర్ సాయం చేసేవాడు అని అన్నావు. అసలు సుధీర్ దగ్గరికి నువ్వు డబ్బులు వెళ్ళవలసిన అవసరం ఏంటి? తను మామూలుగా పుస్తకాలు ఇవి అవి తయారు చేసే కంపెనీలో పనిచేస్తున్నాను. తనకు వచ్చే జీతం సరిపోవట్లేదు, పిల్లలు పాలు ఇవి అవి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి అని హాయ్ అంటే హాయ్ అని జాయిగా ఫోన్ నెంబర్ తీసుకుని ఈయనతో వచ్చేవారు. ఒకసారి వచ్చారు,
అలా మాట్లాడుతూ తినతో పరిచయం పెరిగిందండి. తిని ఏదైనా ఏమ్మా అవసరం ఇంట్లో కూర్చొని తినకపోతే నువ్వు కూడా ఏదైనా పని చేయొచ్చుగా? నేను చేస్తాను. ఆ పని ఏంటి? ఫోన్లు మాట్లాడమా? పక్కింటి వాళ్ళతో ఫోన్లు మాట్లాడమా? కాదండి, పిల్లల్ని చూసుకోవడానికి ఇప్పుడు ఎవరు నువ్వు హోటల్లో ఓయోలో కూర్చున్నప్పుడు ఇప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారమ్మా? నిన్ను వదిలేసి భర్త పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఎవరు పిల్లల్ని చూసుకుంటున్నారు? కాదండి, అతను శాలరీ చాలట్లేదు కాబట్టి డబ్బు కోసం పక్కింటి వాళ్ళని లైన్ వేసిందా? పిల్లల్ని ఆడేమో అంత తెగించి మాట్లాడుతున్నాడు ఆ పిల్లోడు అక్కడ. పిల్లలు గుర్తొచ్చారు. అవునమ్మా, మీ ఇద్దరికి ఇష్టమయ్యే తిరుగుతున్నారు తల్లి. మేము కాదనట్లు అక్కడ 3 జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నేను తన్ను కూడా ఉండమని మేడం. ఏంటి ఉండమనేది? ఇలా తిరుగుబోద్దంతో అబ్బాయి ఉండాలా? కట్టుకున్న భర్తకి, కన్నా పిల్లలకి, కుటుంబానికి, సొసైటీకి నీకు ఏ వాల్యూ లేదు. నువ్వు విచ్చలవిడిగా నువ్వు తిరుగుతుంటే అబ్బాయి కూడా ఇంకొకరితో తిరుగుతాడు. నీకు ఓకేనా? ఆ ఓకే అండి అని కూడా అంటది అంత తెగించిన చాలా తెగించింది. ఇవిని చూస్తేనే లాగి మొహం మీద కొట్టాలనిపిస్తుంది నాకైతే. ఇలాంటి వాళ్ళని నిజంగా అక్కడ చూపించాలి. ఒకసారి లైట్స్ ఆన్ చేయండి, లైట్స్ ఆన్ చేయండి ఒకసారి. ఇలాంటి ఆవిడని చూస్తే మిగతా వాళ్ళని ఇలా చేయకుండా ఉంటారు. లేదండి, లైట్స్ ఆన్ చేయాల్సిందే. ఏంటండి అంత విచ్చలవిడిగా మాట్లాడుతుంది? ఇవి లైట్స్ ఆన్ చేసి మొహాలు చూపించాల్సిందే. మేము లైట్స్ ఆన్ చేయండి. మొహం చూపియమ్మా, మొహం చూపించు. వద్దు మేడం, మేము పిల్లలు అన్నది పాడైపోతారు మ్యామ్, వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోతాయి మ్యామ్. తల్లి ఇలాంటిదని చెప్పి లైట్స్ ఆఫ్ చేయండి. పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకుండా అతని మాట మనం కాదనలేం కదా. అతని పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లలు రేపొద్దున అవమానపడకూడదు. అంతే కదా. మనం చూపెట్టడానికి మనకి ఎంత కసి ఉన్నా కూడా అతను ఒప్పుకోట్లేనప్పుడు ఆ పిల్లల జీవితాన్ని పాడు చేయకూడదు. చూపించమనండి, చూపిస్తే ఏముంది, తింటనే ఉంటాను. తను కూడా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావు కొంచెం కూడా. ఇంత తెగించేసావేంటమ్మాయి నువ్వు? కూడా అనట్లేదు. మరి ఇంకేలా చెప్పాలి మేడం? అర్థమయ్యేది చెప్తున్నాం కదా మీకు. నాకు పిల్లల్ని చూసుకుంటాను, తన్ని చూసుకుంటాను, తిని కూడా కావాలని చెప్తాను. నువ్వు ఆప మాత్రం. తన తల్లి ఇలాంటిదని తెలిస్తే వాళ్ళ గుండె మళ్ళీ ఇది అవుతుంది. మరి నువ్వు దేవుడా పిచ్చోడువా? ఎవరయ్యా నువ్వు? ఇలా మాట్లాడిందని జుట్టు పట్టుకొని వేసి కొట్టి చంపేయాలి. ఆవిడ నీకు పాయిజన్ పెట్టడం కాదు, నువ్వు పెట్టాలి ఆవిడికి. నువ్వు ఇంకా పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. ఈ పిల్లల యొక్క తల్లి ఇలాంటిదా అని చెప్పి ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి లైట్స్ ఆన్ చేయొద్దు అన్నావు. నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ రా బాబు నీ మంచితనానికి. కానీ నీ మంచితనాన్ని వాళ్ళిద్దరు క్యాష్ చేసుకుంటున్నారు. అన్నిటికీ తెగించి అక్రమ సంబంధాలు కోర్చి మేము చేస్తే తప్పేంటి అని అంటుంది. ఇలాంటి వాళ్ళతో నన్ను ఉండేది. అలాంటి వ్యక్తి కావాలని కోరుకుంటున్నావు. అలాంటి వ్యక్తి కావాలని ఈ రోజు ఇక్కడ కూర్చొని అడుక్కుంటున్నావు మమ్మల్ని. ఈవిడ మారుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఇంపాసిబుల్. ఎలాంటి వాడిని పెట్టుకుని మాట్లాడుతుందో తెలుసుగా. ఇద్దరితోనూ ఉంటానంటుంది. ఉంటావా? ఇద్దరితోటి ఉంటావా? నీకు పెళ్ళయిందా? లేదు సార్. నువ్వు బ్యాచిలరా? బ్యాచిలర్. పెళ్ళే ఇద్దరు పిల్లలున్న అమ్మాయితో నీకేం పని అయ్యా? అమ్మాయికి ప్రాబ్లం అయినప్పుడు నాకేం ప్రాబ్లం మేడం? అమ్మో, ఆ అమ్మాయి ప్రాబ్లం లేదు, నీకు ప్రాబ్లం లేదు. కానీ ఈ మనిషి పరిస్థితి ఏంటయ్యా? ఈ మనిషి పరిస్థితి ఏంటి? ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఏంటి పరిస్థితి? దాని గురించి ఆలోచించండి ఒక్కసారి. మానవ మాత్రలాగా ఒక్క 2 నిమిషాలు. నా లైఫ్ నా ఇష్టం సార్. పక్కన లైఫ్ నుంచి నాకేం అవసరం సార్? బాబోయ్ నువ్వేందయ్యా బాబు? కాదు సార్, ఇంత అధ్వానంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందనేవండి? ఏం పని చేస్తావు నువ్వు? బాగా డబ్బులు ఇస్తున్నావంట అమ్మాయికి. సాఫ్ట్వేర్ మ్యామ్. సాఫ్ట్వేర్ నీకు ఎవరు దొరకలేదా? నీ ముఖం చూస్తే సాఫ్ట్వేర్ లాగానే అనిపించట్లా. ఏ దొంగతనాలు చేసేవాళ్ళలాగా ఉన్నావు. నువ్వు అంతా హార్డ్వేర్, నీది సాఫ్ట్ ఎక్కడ ఉంటది? మీరు అలా అనుకుంటే మేము ఏం చేయలేం మేడం. అమ్మో అమ్మా, ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సింది నీతో. అతనితో ఎంత మాట్లాడినా వేస్ట్. ఇద్దరితో ఉంటానంటుంది ఏంటండి? అసలు ఎంత దారుణంగా మాట్లాడుతుంది అమ్మాయి. నాకు తిని కావాలి మేడం. అతనే కావాలి. నువ్వు పెళ్లి చేసుకుంటావా సుధీర్ రామని? నువ్వు పెళ్లి చేసుకుంటావా? తనకి ఇష్టం అంటే ఓకే మ్యామ్. పెళ్లి చేసుకుంటావు, పెళ్లి చేసుకుంటావు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా నువ్వు? నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావమ్మా? కాదు, ఇప్పటి వరకు ఎందుకు చేసుకోలేదు మీరిద్దరు పెళ్లి? పెద్ద పెళ్లి రాలేదు, అక్కర్లేదు అసలు పెళ్లి రాలేదు. మీకు అసలు పెళ్లి అనే సబ్జెక్ట్ ఎందుకు? మీకు అక్కర్లేదు. మీది ముందుకెళ్ళిపోతుంది, ఇలా నడిపించేస్తాం. అసలు పెళ్లి అనే కాన్సెప్టే లేదు మీకు అసలు. లేదంటే ఆల్రెడీ చేసుకున్నారా? అసలు మనం మాట్లాడేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉంటే అసలు ఏంటి పరిస్థితి? వీళ్ళని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారా? మనుషులు ఏంటి? బరితెగిచ్చిన బ్యాచ్ అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు మేడం. సమాజంలోకి శ్రీవాణి గారు, ఇక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, ఇలాంటి వ్యక్తుల్ని వద్దనుకోరా బాబు అని చెప్పి నవీన్కి కౌన్సిలింగ్ ఇవ్వాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక ఎంత ఆలోచించి ఎంత మార్చి నవీన్ని ఆ అమ్మాయితో కలపడానికి ప్రయత్నం చేసినా ఎప్పటికైనా కూడా నవీన్కి ఒక రిస్క్ ఉంటుంది, ఒక ప్రాణహాని అనేటటువంటి ఉంటారు. ఆ పిల్లలు ఫైనల్గా ఏంటంటే అనాథులు అయిపోతారు. ఇలాంటి తల్లి ఎలాగ దొరకదు. ఇతను చనిపోతాడు, పిల్లలు అనాథులు అయిపోతారు. అమ్మో, అసలు ఇట్లాంటి కేసులో పిల్లల్ని కూడా చంపేస్తారండి. అడ్డున్నారని మనం ఎన్ని న్యూస్ పేపర్స్ లో ఎన్ని చోట్ల చూడట్లేదు. ఇట్లాంటి బరితెగించిన మహిళలు. అమ్మాయి మాట్లాడే విధానంలో పశ్చాత్తాపం కానీ, అరే నేను రెడ్ హ్యాండెడ్ గా దొరికాను, విత్ వీడియోస్ తోటి ఒక టీవీ షోకే దొరికేసాను నేను అన్న భయం లేదు. చూపించుకోండి పబ్లిక్ గా అంటున్నారు. వాళ్ళకే అంత లేనప్పుడు మాకేంటి? ఒకే పాయింట్, పిల్లల్ని మిస్ అవుతున్నావు లేదా? నువ్వు ఒక వేరే మగాడితో అక్రమ సంబంధంలో ఉన్నప్పుడు నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి,
రేపొద్దున ఇదే పరిస్థితి వాళ్ళకి వస్తే ఏంటి, నలుగురు 4 విధాలుగా మాట్లాడుకుని వాళ్ళని మొహాల మీద ఉమ్మేసి స్కూల్లో తలెత్తుకోలేనటువంటి పరిస్థితి వస్తే నా ఆడపిల్లలకి జీవితం ఏంటన్నది ఒక్క ఆవగింజంతా ఎప్పుడు ఆలోచించావమ్మా? చిన్న పిల్లలు కావాలా వద్దా నీ ఆడపిల్లలు? కావాలా? ఏది ఇలాంటి తల్లి దగ్గర కావాలా? ఆడపిల్లలు కావాలి, సుధీర్ కావాలి, భర్త కావాలి, ఇంకో బెడ్రూమ్ లో నవీన్ కూడా కావాలి. ఏం ఆడవాళ్ళమ్మా మీరు? ఇదేం బరి తగ్గింపమ్మా, ఎక్కడా చూడలేదు మేము. ఏ పిల్లలు మన దగ్గర ఇట్లా పిల్లలు కావాలంటుంది కానీ పిల్లల్నే వదిలేసి గాలికి తిరుగుతున్న బ్యాచ్. ఈ అమ్మాయి పిల్లలు పెంచకటమా? ఆయన చూసుకుంటున్నాడు పిల్లల్ని. ఎంతకాలం అయిందమ్మా పిల్లల్ని చూసి? మీరు ఏ క్లాసులు చదువుతున్నారు? మీ పిల్లల వయసు ఎంత చెప్పగలవా? దమ్ము ధైర్యం ఉంటే నీకు? ఉండండి, ముడేసింది ఇప్పుడే జుట్టు. చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఏమైనా న్యాయం ఉందమ్మా ఇందులో? సుధీర్ని మార్చగలిగేటటువంటి ఓపిక లేదమ్మా మాకు. అతను ఆ బరిదెగింపు, ఆ పొగరు, ఆ అహంకారము, ఆ సాడిస్టిక్ మెంటాలిటీ, అదేదో పర్సనాలిటీ డిసార్డర్ లా ఉంది. అది మార్చడం ఇంపాసిబుల్. కొద్దో గొప్ప ఒక చిన్న గోరంత ఆశ ఏదన్నా ఉంది అంటే కనుక అది నువ్వు మారుతావు అనేటటువంటి ఉద్దేశంతో ఈ మాత్రం టైం అన్నా తీసుకుని మాట్లాడుతున్నావు. లేదంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం, ఇద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడో ఒక చిన్న ఆశ అనేటటువంటిది కనిపిస్తుంది నీ మొహంలో, నీ కళ్ళల్లో. కేవలం ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది ఒక మమకారం నీలో ఎక్కడో ఒక దాగుంది. దాన్ని తట్టి లేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. పిల్లలు కావాలి అన్నా చూడు, అక్కడ నీ లోపల సాఫ్ట్నెస్ కనిపించింది. ఆ పిల్లలు కావాలి అంటే కనుక ఇతనే తండ్రి, ఇతనే భర్త. అది గుర్తుపెట్టుకో. నువ్వు ఏదైతే ఆ రోజు ఆడిని కట్ ఆఫ్ చేస్తావో అప్పుడు ఆడికి బుద్ధి వస్తుంది, వాడి దారిని ఆడిపోతాడు. నువ్వు పక్కన అలా దమ్ము ధైర్యంగా కూర్చున్నావు కాబట్టి అంత పొగరబోతున్నాడు. ఇలా లేచి ఇలా మీదకి వస్తున్నాడు. నువ్వే అతని బలం. నువ్వు పక్కకు రా, పడిపోతాడు. మాట్లాడమ్మా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? మాట్లాడు, ఒక్కసారి ఆలోచించి మాట్లాడమ్మా. ఆ అమ్మాయి ఏం ఆలోచించినా ఇందులో ఆవిడకి ఆలోచించేంత బ్రెయిన్ లేదు. ఆలోచించడానికి ఇచ్చిన ఆప్షన్ లో అతని లైఫ్, పిల్లల లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. చేసుకుని వదర్చుకుంటున్నారు కదా ఇద్దరు. పిల్లల్ని చంపేసి అంత క్రూరతో. అమ్మా, నువ్వు భర్తనే చంపేసిందాను, పిల్లలు ఒక లెక్క నీకు. భర్తని చంపేసిన తను చెప్పిన మాట వింటలేదని చెప్పేసి చంపేస్తావా? కలిసి ఉందాం, పిల్లలతో ఉందాము. భర్తని చంపేస్తావా తల్లి? నమస్తే అమ్మా. అంటే చెప్పిన మాట వినట్లేదని నువ్వు చంపడానికి ఎంతమంది మహిళలకు ఆదర్శమూర్తి అవుతావా నువ్వు? అసలు చంపడానికి వేరే మనిషిని. తను చెప్పిన మాట ఎన్నికంటే నాకు సుఖం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా తను పనికి వెళ్ళడం రావడం మీద కొడతాను ఒకటి. పిచ్చగా మాట్లాడుతున్నా. సరే మేడం, మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళలేదు, కూర్చోండి. ఇంకా టిఫిన్ అవ్వలేదు, కూర్చోండి. మీ ఇష్టం వచ్చినట్టు లెగుస్తున్నారు మాట మాటకే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వలేదు, లంచ్ వస్తుంది, తర్వాత డిన్నర్ ఉంటుంది. మొత్తం అంతా ఇక్కడ ఏదో తేల్చుకునేంత వరకు ఇక్కడికి వెళ్ళేది లేదు. ఇక్కడ నుంచి ఫైనల్ గా మీరు వెళ్ళేది పోలీస్ స్టేషన్ కి, ఎక్కడికి కాదు, ఇక్కడ లెక్క తేలాలి ఫస్ట్. ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత ఇంకా పోలీస్ స్టేషన్, మీరు రమ్మన్నారన్న మేము ఏదో నీ వల్ల ఇంకొక అతను సూసైడ్ చేసుకుంటా అని చెప్పేసి అంటున్నాడు. నీ వల్ల ఆయన చనిపోవాలా? తనకి సంసారం అనేది తీర్చిదిద్దడం వస్తే ఇతనితో నేను తిరిగేదాన్నే కాదు కదా. తీర్చిదిద్దడం ఏంటమ్మా నీకు ప్రాబ్లం ఏంటి? మీ ఆయనతో నీకు ప్రాబ్లం ఏంటి చెప్పు ఒకసారి. ఏం ప్రాబ్లం మీ ఆయనతో? నువ్వు బరి తగ్గించి తిరగడానికి ఆయన చేసిన తప్పులేంటో చెప్పు. గంట సేపు బట్టి వాదిస్తున్నాము. ఇప్పుడుకొచ్చి మీ ఆయన వైపు ఒక్కసారి కూడా ఒక 0.5% కూడా తప్పు చూపెట్టలేకపోయావు. అంటే అతనికి వచ్చిన సంపాదనలో అతనికి కుటుంబాన్ని పోషిస్తాడు. నీ లావిష్ ఖర్చులకి అతను చూడలేడుగా. ఇద్దరు పిల్లలు వచ్చారండి, ఇద్దరు పిల్లలు వస్తే ఖర్చులు పెరుగుతాయి. నువ్వు వెళ్ళి వేరే పని చేసుకుని రావచ్చు కదా. గౌరవంగా ఏ పని చేయలేవా? టైం స్పెండ్ చేయట్లేదు. మళ్ళీ ఇదొక డైలాగ్. దిద్దడం రావట్లేదు, నువ్వేం తీర్చిదిద్దావు పోని చెప్పు. నువ్వు సంసారం చక్కబెట్టొచ్చు కదా. నువ్వు బయటికి వెళ్ళి పని చేసుకొని వచ్చి పిల్లల్ని పోషించుకోవచ్చు కదా. మేడం ఇప్పుడు ఏమంటారు చెప్పండి. చెప్పు తీసుకొని మొహం మీద కొడతాను అంటాను. కొట్టించుకుంటావా? మా ఎంత ఇదిగా ఎంత మాట్లాడుతుందో అమ్మో. మేమేమంటే అది మీరు చేస్తారా రాదా? మేమేమంటే అది మీరు చేస్తారా? చెప్పమంటున్నారు, చేస్తారా? వాడు గుడ్ బై చెప్పేసి నవీన్తో ఉండి ఈ కుటుంబాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తావా? నిజాయితీగా నిజంగా చెప్పు. అది జరగని పని సార్, జరగని పని. మరి ఎందుకు చెప్పమంటున్నావు? మరి ఎందుకు నీకు నచ్చిన పని చెప్పమని మమ్మల్ని అడుగుతున్నావా? ఇక్కడ ఆడమ్మడు కాబట్టి ఆడి దగ్గర కాదు అందరికీ ఉంది ఇక్కడ గొంతు లేపి మాట్లాడాలంటే. ఓకేనా? నీ రాక్షసపు ఒపీనియన్ మాకు ఎవరికి అక్కర్లేదు. నీతో మాట్లాడటం వేస్ట్. విను వేసినప్పుడు ఎందుకు గురించి చెప్పండి, వెళ్ళిపోతాము. నువ్వు వెళ్ళిపో, ఆ అమ్మాయి ఉంటది ఇక్కడ. నువ్వు పో. దారా అమ్మ ఆడు పోతాడు, నువ్వు ఇక్కడే ఉండు. పో, నువ్వు వెళ్తానంటున్నావు కదా, పో. వస్తదేమో చూద్దాం. నువ్వు పో సుధీర్, నువ్వు బయలుదేరు. నువ్వు పో, ఆ అమ్మాయి వస్తా. తను వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను. పో అమ్మా, ఇద్దరు పోండి అమ్మా. అట్లా ఎట్లా వెళ్ళనిస్తాం సార్? సారీ, ఈ ఎపిసోడ్ కట్ చేయండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక మాట్లాడుకుందాం. సారీ మేడం. అబ్బాయి అసలు వాళ్ళిద్దరు బిహేవ్ చేసే విధానానికి ఆ అబ్బాయిని వదిలేస్తే అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేయడం కాదు, వీళ్ళు చంపేస్తారు తీసుకెళ్ళి. ఎంత అరగెంట్ గా మాట్లాడుతున్నారు. ఇంత వాల్యుబుల్ పర్సన్స్ కూర్చున్నామని తెలిసిన తర్వాత కూడా అబ్బాయి బిహేవ్ చేసే విధానం, అమ్మాయి మాట్లాడుతున్నది ఖచ్చితంగా వీళ్ళని ఇట్లాగే వదిలేసి ఇక్కడ టీవీ షోలో మనం ఏ సెటిల్ చేసినా కూడా ఆ అబ్బాయిని చంపేస్తారు వాళ్ళు. చాలా క్లారిటీగా ఉంది. నేనైతే ఎపిసోడ్ చేయట్లా, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడతాను. లేకపోతే అసలు వాళ్ళిద్దరు చూడు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో. మనుషుల్లా లేదు, పశువులన్నా నయ్యం నిజం చెప్పాలంటే.
అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఇప్పుడు మమ్మల్ని చంపేస్తే పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు కదా మేడం. మొత్తం అందరు చచ్చిపోతారయ్యా. నిన్ను చంపేటటువంటి వాళ్ళు నీ పిల్లల్ని కూడా చంపకుండా ఉండరు. ఇప్పటికైనా అర్థం చేసుకో రమ్య మేడం. ఇక్కడి నుంచి లేసి వెళ్ళిపోయారు. హీటెడ్నెస్ ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పటికైనా ఆలోచించుకో. నిజంగా పిల్లమే కావాలా పిల్లలే కావాలా? నీకు ఇక్కడ గడప దాటనీకి నీకు అక్కడ పర్మిషన్ లేదు. ఇప్పుడు రమ్య మేడం బయటికి వెళ్ళారు, పోలీసులతోనే వస్తారు ఇక్కడికి. ఎక్కడికి వెళ్ళేది లేదు. కూర్చో. ఇంత ధైర్యంగా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు తేల్చుకోవాలి నవీన్. ఇక్కడ ఇంత భయంకరమైనటువంటి మనుషుల మధ్య నీ పిల్లల్ని పెంచుకుంటూ ఉంచుకుంటాను అనేటటువంటి ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. ఇక్కడ నువ్వు కొద్దిగా అవేర్నెస్ రావాలి, నీకు ఒక ఆలోచన రావాలి. సరే సరే, అయితే మీరు ఏదైనా న్యాయం చూపించండి సార్. నువ్వు ఉండు, మేడం వెళ్ళారు, అక్కడ ఏం చెప్తారో చూద్దాం. సరే మేడం. కాదు నవీన్, ఇప్పుడు మేం చేయాలి అనేటటువంటిది ఇప్పటికైనా వీళ్ళు అసలు సిసలైనటువంటి రంగులు ఇప్పటికైనా నీకు కనిపించినాయా, లేదంటే ఇంకా ఓదార్పు క్షమాపణ అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నావా? క్షమించేటటువంటి ధోరణిలో ఉన్నావా? ఈరోజు అంత ఇదిగా మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు మళ్ళీ నీ దగ్గరకు వస్తానన్నా కూడా వద్దు అమ్మా, నిన్ను వద్దు అనే మేము చెప్తాం ఇప్పుడు ఇప్పటికి కూడా. ఎందుకంటే కనుక ఈ పాట ఇప్పుడు వచ్చేటటువంటి మార్పు తాత్కాలికమైనటువంటి మార్పు, పోలీసులు వస్తారేమో అనేటటువంటి భయంతో కూడినటువంటి మార్పు, మన దగ్గరికి రికార్డింగ్స్ ఉన్నాయనేటటువంటి మార్పే. అది ఒక 5-10 minutes మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ నిన్ను చంపేస్తారు. రేపొద్దున పిల్లలు అక్కర్లేదు అనుకుంటే పిల్లల్ని కూడా లేపేస్తారు. సరే సార్, మీరు ఏది చెప్పిన న్యాయం నేను అంగీకరిస్తాను. మేమేం చెప్పినా అది నువ్వు అంగీకరించడానికి రెడీగా ఉన్నావు. అది ఇప్పుడు రా, నువ్వు మగాడివి. మేడం రండి. మేడం వచ్చారు సార్. మన ముగ్గురు డిస్కషన్ చేసుకుందాం సార్. యాక్చువల్గా పోలీస్ స్టేషన్కే తీసుకువెళ్లాల్సిన కేసు సార్ ఇది. ఖచ్చితంగా నేను పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేసి మాట్లాడతాను. నాకు వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం, ఎంత రెడ్ హ్యాండెడ్గా దొరికిన కేసుల్లో కూడా అంత ఎవిడెన్స్ దొరకడం అనేది జరిగే పని కాదు. మేడం వెళ్ళడం వల్ల మన షోకి వచ్చి వాళ్ళు హెల్ప్ అడిగిన అబ్బాయికి మనం న్యాయం చేయాలి అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. మేబీ అనుకుంటారు సార్ ఎవరైనా కానీ అక్రమ సంబంధాలు రెడ్ హ్యాండెడ్గా దొరికి ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏం పిక్కుంటారు. ఆడు మాట్లాడుతున్న మాటలు అవి, వాడు ఎంత ఎడిటింగ్ చేసుకుంటున్నారు మనోళ్ళు. అబ్బాయి యారగెన్సీ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సార్. అంత రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఈ అబ్బాయికి మనం ఉన్నాం కాబట్టి ఈరోజు ఎవిడెన్స్ దొరికింది. ఇన్ కేస్ అలా లేక ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. వీళ్ళని అలా వదిలేస్తే అబ్బాయిని చంపడానికి, ఇక్కడ నేను అక్రమ సంబంధం గురించి కూడా మాట్లాడట్లా, వీళ్ళకున్న బిహేవియర్కి ఆ పిల్లని చంపేయడానికి రెడీగా ఉన్నారు, పిల్లలు అడ్డు తొలగించుకోవడానికి రెడీగా ఉన్నారు. అమ్మాయి ఎట్లా మాట్లాడుతుందండి. అందుకే నేను ఏదో మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి లేదు మేడం పోలీస్ స్టేషన్ కాదు ఇక్కడ ఏం జరిగిద్దో చూడండి అన్నారని వెనక్కి రావడం తప్ప నేనైతే అసలు వాళ్ళతో మాట్లాడాలని కూడా అనుకోవట్లా. మేబీ అబ్బాయి నాకు ఇక్కడ ఏదో ఒకటి న్యాయం చేయండి మేడం. పోలీస్ స్టేషన్ మేడం ఫైనల్ గా అబ్బాయి ఉన్నట్టు వాళ్ళతో నాకు సంబంధం లేదు, నాకు ఏదో న్యాయం చేయండి, మీరు వాళ్ళని ఎలా శిక్షించుకుంటే అలా శిక్షించుకోండి, నన్ను నా పిల్లల్ని కాపాడండి, నాకు ఒక దారిని చూపెట్టండి అన్నాడు. అట్లయితే మన నెక్స్ట్ ఎపిసోడ్ అయినాకే మనం నేనైతే పోలీస్ స్టేషన్ లో హ్యాండ్ అరగెన్సీగా ఉందండి వాళ్ళది. సార్ నవీన్ సార్కి మీరు చెప్పారట ఒక డెసిషన్ తీసుకున్నానండి అని, ఇంకా భార్య కావాలనుకుంటున్నారా మీరు? వద్దు మేడం, ఇప్పుడు నా పిల్లల్ని నన్ను సేవ్ చేయండి మేడం. నానా నేను పోలీస్ స్టేషన్ దాకా బయలుదేరుతున్నా దాన్ని ఆపి నన్ను వెనక్కి తీసుకొచ్చారు. నీకు నీ అదృష్టం బాగుండి మేము గబక్కుని దొరికాము, విత్ ఎవిడెన్స్ తోటి వీడియో రికార్డింగ్ దొరికింది నీకు. అలా దొరక్క చాలా మంది భర్తలు సూసైడ్సే చేసుకుంటున్నారో, సైకలాజికల్ డిప్రెషన్స్కే వెళ్తున్నారో, లేకపోతే గాలికి తిరుగుతున్నారో, జాబ్స్ పోయి ఎంత అనవసరమైన జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఈ అక్రమ సంబంధాల వల్ల. నీలాగా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరక్కపోతే ఆ అమ్మాయి మా కాళ్ళు పట్టుకొని నీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి ఇంకొకసారి ఈ మిస్టేక్ చెయ్యను అంటే ఇంకో ఛాన్స్ ఇచ్చేవాళ్ళం. ఇంత ఒక్క 1% కూడా అమ్మాయిలో రియలైజేషనే లేదు నాన్న. పిల్లలు కావాలని కూడా అమ్మాయి అడగట్లా, వాడు కావాలని అడుగుతుంది. అలాంటి వాళ్ళని నేను ఎట్లా వదిలేస్తాను? ఇంత స్టేజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. రేపొద్దుట ఇలాగే వదిలేస్తే ఇంటి దగ్గరికి పంపిస్తే అమ్మాయిని మేమేదో షో ఆఫ్ ఇచ్చి నిన్ను చంపేస్తే ఎవరు బాధ్యత? మమ్మల్ని నువ్వు ఫోన్ చేసి ఏమడిగావు? మేడం నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నానండి అని. అవునా? అవునండి. ఇంత సూసైడ్ అటెంప్ట్ దాకా వచ్చిందంటే వాళ్ళు రెచ్చగొడతారు నిన్ను. నువ్వు క్రైమ్ అన్నా చెయ్యాలి, నీకు నువ్వు సూసైడ్ చేసుకోనన్నా చచ్చిపోవాలి. ఇదే వాళ్ళు చేసే టార్గెట్. వాళ్ళ బిహేవియర్ అంత ఓపెన్ గా ఉంది. ఇప్పుడు ఇంత ఎవిడెన్స్ దొరికినా కూడా ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నాక పిల్లల్ని ఆవిడకి ఇవ్వడం కుదరదు. మీ ఇద్దరు కలిసి ఉండడం అసలు జరిగే పనే కాదు. ఆ అమ్మాయి కలిసి ఉంటానన్నా కుదరదు. మీరు ఆ అమ్మాయి వద్దు అంటేనే నేను ఈ ఎపిసోడ్ నడిపిస్తా. వాళ్ళిద్దరికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో నేను చూసుకుంటాను. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా వీళ్ళిద్దరిని ఏం చేయాలో నేను చూసుకుంటాను ఈ ఎపిసోడ్ లో. సరే మేడం, మీకు న్యాయమైన చేయండి, నాకు న్యాయం చేయించండి. సార్ మీరు మాట్లాడొచ్చు. మేడం ఇది
ఈ టిపికల్ సినారియోలో ఇక్కడ ఏంటంటే మనకి దే మేడ్ అవర్ జాబ్ ఈజీ. అంటే నేను ఏం చెప్తున్నానంటే మనం చేసేటటువంటి పనిని చాలా సులభకరం చేసేసారు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే ఈరోజు బిగ్గరగా అరిచి ఆ సుధీర్ అనేటటువంటి వాడు నేను హీరో, నేను ఏంటి లేపస్తా హాట్ ఊట్ అని అన్నా కూడా వీళ్ళు ఏంటంటే ప్రపంచానికి అందరికీ కూడా ఇటువంటి వ్యక్తులు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తిత్వాలు అనేటటువంటి ప్రపంచానికి తేలికపోయింది. దాంతోపాటు నవీన్కి ఈరోజు మనం జీవితం పోసిన వాళ్ళం అయ్యాం. నవీన్ ఇంతకాలం ఏమనుకుంటున్నాడు, ఎక్కడో ఆ చిన్నపాట ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే మనలాంటి పెద్దవాళ్ళని ఎవరినైనా ఇక్కడ కూర్చోపెట్టి ఆ అమ్మాయిలో ఒక మార్పు తెప్పిస్తే కనుక ఆడపిల్లలకు ఒక తల్లి, నాకు ఒక భార్య, ఈ కుటుంబం సేఫ్గా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఉన్నది ఆలోచన. బహుశా ఏంటంటే నేను అది పట్టుకోలేకపోతున్నానేమో, నాకు ఆ ఆధారం దొరకపోవటం వల్ల నా భార్యను మార్చుకోలేనటువంటి పరిస్థితి వల్ల ఈరోజు నేను సూసైడ్ చేసుకోవటం తప్ప ఇంకో దారి లేదనేటుకున్నటువంటి నవీన్కి ఈరోజు మనం ఒక అసలు సిసలైనటువంటి ఒక రంగుని చూపెట్టాం. ఈరోజు సుధీర్ గురించి మనం మాట్లాడక్కర్లేదు మేడం. సుధీర్ అనేటటువంటి వ్యక్తి అలాగే ఉంటాడు, అలాగే మాట్లాడతాడు, అలాగే వ్యవహరిస్తాడు, అలాగే చచ్చిపోతాడు. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కనుక సుధీర్ పక్కన ఉన్నటువంటి రాధ అతన్ని అలా మాట్లాడటానికి, అలా తయారు చేయటానికి, అలాగా ఆ విధంగా ఒక శాడిస్టిక్గా ప్రవర్తించడానికి ఈరోజు రాధ పోసినటువంటి ధైర్యాన్ని ఈరోజు ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఇది చాలా మంచి వేదిక. ఈరోజు ఈ వేదిక ఏంటంటే కనుక నాటకీయంగా ఇందాక నేను అన్నాను మమకారంతో వస్తుందేమో, తల్లి ప్రేమతో వస్తుందేమో అని చెప్పి మనం వేసినటువంటిది ఏదైతే ఉందో దానికి ఆ అమ్మాయి లొంగిపోయి ఉంటే కనుక బహుశా మనకి ఈరోజు ఈ సమస్య ఇంకా చాలా క్లిష్టకరమైనది. ఇదేంటి ఇప్పుడు పిల్లల గురించి వస్తానంటుంది, 2-3 సంవత్సరాల పాటు ఒక మగాడితో విచ్చలవిడిగా తిరిగినటువంటి ఒక ఆడది ఈరోజు పిల్లలు అనేటటువంటి అంశాన్ని చూసేటప్పటికి వెనలా కరిగిపోయి వస్తానంటుంది. అప్పుడు మనకి డైలమా స్టార్ట్ అవుతుంది. నిజంగా వాస్తవానికి ఈవిడ మారిందా, లేదంటే తాత్కాలికంగా ఈ షో వరకే మారి తర్వాత మళ్ళీ తన కర్తను నడుపుతుందా అనేటటువంటి భయం ఉండేది మనకి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, నాకు పిల్లలు అక్కర్లేదు సుధీర్, నువ్వు పోరా బాబు, నువ్వు ఉండక్కర్లేదు, వెళ్ళిపోతాను అంటున్నావు కదా, నీ దారి నువ్వు పో, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది, ఆ అమ్మాయికి నవీన్కి మధ్యన ఉన్న లెక్క మేము తేర్చాలి, ఇది ఒక కుటుంబ వ్యవహారం, నీలాంటి గేదెలు ఆవులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, నువ్వు పోరా బాబు అన్నా కూడా అతను రా అనగానే రాధ మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే అప్పటి వరకు ఏంటి, నేనేదో ఒకటి మాట్లాడుతున్నాను, అమ్మ తల్లి ప్రేమమ్మ, ఇద్దరు ఆడపిల్లలమ్మ, నువ్వు అతను పక్కన ఉన్నప్పుడు నీ పిల్లలు గుర్తు రాలేదమ్మా అనేటప్పటికి కొద్దిగా మార్పు అనేటటువంటి కనిపించేటప్పటికి వెనకతల నుంచి మన సుధీర్ యొక్క చేయి ఇలా వెళ్ళిందనమాట. వెళ్ళి ఆ అమ్మాయిని ఇలా దువ్వటం మొదలుపెట్టింది. అంతే మళ్ళీ లేదండి మీ ఇద్దరం కలిసి ఉంటామండి, ఉంటే కనుక అతనితో ఉంటాను, కావాలంటే కనుక అతను వచ్చి మా ఇంట్లో పనోడు కింద ఉండమంటే ఉండండి, అతను ఒక గదిలో పడి ఉంటాడు, మేమందరం ఒక చాటు ఉంటారు, పిల్లలు ఎలా సస్తే అలా చస్తారు అనేటటువంటి ఆ క్రూరమైనటువంటి ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ఒక క్రూరమైనటువంటి ఒక తల్లి, ఒక క్రూరమైనటువంటి ఆడదాని యొక్క కలరు మళ్ళీ ఇక్కడ బట్టబయలైపోయింది. సో ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ ఇలాగ ప్రవర్తించినందుకు, ఇలా ప్రవర్తించి ఈ భయంకరమైనటువంటి రూపాల్ని మాకు చూపెట్టినందుకు, కొద్దిగా ఒక్క సెకండ్లో మీ రూపాల్ని ప్రపంచంలో కనిపించకుండా ఆపేసినందుకు మేము మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కనుక మీ గోటి లాంటి వాళ్ళు, మీలాంటి వ్యక్తిత్వాలు సమాజానికి ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీలాంటి వ్యక్తిత్వాలతో ఇలాంటి బలిపశువులు ఎవరైనా కూడా ఉంటే కనుక వీళ్ళు వెంటనే తక్షణమే నా భార్య, నా భర్త, నా పిల్లలు అనేటటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఒక్కసారి ఇలాంటి నిజస్వరూపాలు కనిపించిన తర్వాత గుడ్ బై చెప్పేయటం అనేటటువంటి మంచిది అనేటటువంటిది ఈరోజు మనకు తెలిసిపోయింది. అంటే ప్రతిదీ కూడా ఒక కౌన్సిలింగ్ ద్వారానో, ఒక లీగల్ వ్యవహారం ద్వారానో కొన్ని అంశాలు మారవు, కొన్ని వ్యక్తిత్వాలు, కొన్ని ఆలోచన శైలులు మారవు అనమాట. ఎందుకంటే మీ జీవితాన్ని మీరే డిజైన్ చేసేసుకుంటారు. ఫైనల్గా మీరు అందరూ వెళ్ళి ఏ గుంతలోనో దుంకి చచ్చిపోతారు, అది వేరే విషయం. ఎందుకంటే ఫైనల్లీ ఏంటంటే అతను ఏంటంటే ఏదో ఒక వ్యవహారం మీద నీ మీద ఒక భయంకరమైన కోపం వస్తుంది, ఏ కత్తితోనో ఏదో కర్రతో కొట్టి నేను చంపేస్తాడు, లేదంటే 2 కాళ్ళు అవిటిదాన్ని చేసేస్తాడు. అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట భర్త ఏంటి, కుటుంబం ఏంటి, పిల్లలు అని తెలుస్తుంది. చూడు, ఆ మంచం మీద పడి నా పక్కనంటూ నిజాయితీగా నాకు సేవ చేసేటటువంటి ఒకడు కావాలి అని అప్పుడు వస్తుంది కదా, అప్పుడు నీకు నవీన్ గుర్తు వస్తాడు. ఇప్పుడు గుర్తురాడు నీకు. అటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. నేను ఈ 50th ఎపిసోడ్లో అది కూడా నీకు చెప్తున్నాను. ఆ రోజు గురించి నువ్వు తొందరలోనే వెయిట్ చేస్తావు, వెయిట్ చేయాలి కూడా నువ్వు. రాదు నేనేమి నిన్ను సప్పించటం, నీ మీద ఏడవడం, ఎందుకంటే 99.5% ఇలా అక్రమంగా వెళ్ళేటటువంటి వాళ్ళకి ఫైనల్గా తుది జరిగేటటువంటిది, అల్టిమేట్గా జరిగేది ఇదే. సుధీర్ వ్యవహారం ఆ అబ్బాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఇవన్నీ కూడా ASPDs, యాంటీ సోషల్ సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు. అతను ఏం చేస్తున్నాడు అనేది మన వాళ్ళు కూడా కనుక్కున్నారు.
మళ్ళీ సాఫ్ట్వేర్ అనేటటువంటి మాట ఉపయోగించి వాళ్ళని ఎందుకు తక్కువ చేసి వాళ్ళని ఎందుకు అవమానం చేసి చూపెట్టడం, కానీ నువ్వేం చేస్తున్నావు అనేది మేము కనుక్కున్నాము, నువ్వేమీ లేదు, ఆడవాళ్ళని పటాయించటము, వాళ్ళతో వాడుకోవటం, వదిలేయటం, తర్వాత ఇంకో చోటకి వెళ్ళటం, నీకు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు, ఒక ఆలోచన లేదు, ఒక ప్రక్రియ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు, నువ్వేంటంటే తెగినటువంటి గాలిపటం. నీలాంటి వాళ్ళు ఏంటంటే ఆ తెగినటువంటి గాలిపటం అటు ఇటు ఎగిరి ఏదో చెట్టుకు ముడిపడుతుంది కదా, అలా చెట్టుకు ముడిపడినటువంటి అమ్మాయిలో రాధ ఒకటి. ఇప్పుడు రాధ పిచ్చిది కాబట్టి నీ వెనకతలు వస్తుంది, రేపొద్దున రాధ తెగిపోయిన తర్వాత ఇంకో అమ్మాయి ఎవరొకరు నీ వెనకతలు క్యూ కట్టడం అనేది మామూలే. నేను ఏంటంటే మేడం ఇక్కడ ప్రధానంగా వీళ్ళిద్దరినీ చూడాలి. సుధీర్ని తీసేసేయండి అంటే ఏదైనా కుటుంబాన్ని కాపాడేసుకోవాలి, ఆ పిల్లలకు ఒక తల్లి కావాలనేటటువంటి నవీన్ లాంటి ఈ సైకాలజీ అనేటటువంటి దానికి ఎక్కడో చోట ఒక హద్దు అనేటటువంటిది ఉంటుంది. అందు గురించి అందరూ ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరితో మాట్లాడలేక ఫైనల్గా నవీన్ వైపు తిరిగి మీరిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నవీన్కి మనం కౌన్సిలింగ్ చేసి, నవీన్ నువ్వు నిర్ణయం తీసుకోవాలి, ఇలాంటి వ్యక్తులు మారరు, వాళ్ళు ఫైనల్గా వెళ్ళేది పోలీస్ స్టేషన్కి, నవీన్కి కౌన్సిలింగ్ చేయాలి. రాధ లాంటి వాళ్ళకి ఎంత స్థాయిలో అన్నా మనం కౌన్సిలింగ్ చేయాలి మేడం. అంటే ఎందుకంటే కనుక ఆ అమ్మాయి ఏంటంటే ఒక హిప్నటిస్టిక్, ఒక భయంకరమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పిల్లలు పుట్టకముందు ఈ అమ్మాయి కూడా కరెక్టే, శుభ్రంగా కాపురం చేసింది, భర్తతో పాటు ఉంది, 2 పిల్లలు కన్నా తర్వాత ఏదో ఒక మత్తు అనేటటువంటి అంశంతో ఆ సుధీర్ అనేటటువంటి వాళ్ళలో చిక్కుకుంది. ఇప్పుడు వాళ్ళలో చిక్కుకున్నాను, నేను తప్పు చేస్తున్నాను అనేటటువంటి అంశం ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత తెలుసుకుని బయటకు వస్తే కనుక పర్లేదు. కానీ తన అనాలోచితం అనేటటువంటిది అలా కంటిన్యూ అయింది కాబట్టి తను అలా ప్రోగ్రెస్ అయిపోయింది. ఇప్పటికి కూడా తెలుసుకోవట్లేదు. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చాక తెలుసుకుని ఉంటే కనుక ఒక రియాలిటీ వస్తే అది వేరే విషయం. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇక్కడ నవీన్ మిమ్మల్ని ఇద్దరిని వద్దనుకుంటున్నాడు, మీ సావు ఏదో మిమ్మల్ని సావమంటున్నాడు, మీకు ఏ శిక్ష పడిన వాళ్ళు అతను ఏ కేసులు పెట్టాలి, మీ మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనేటటువంటిది మేడం ఆల్రెడీ చెప్పారు, ఇంకా చెప్తారు కూడా. ఫైనల్గా ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే, నవీన్ వెళ్ళి హ్యాపీగా ఇక్కడితో మీ దరిద్రం వదిలిపోయింది, ఇటువంటి మనిషినా నేను కోరుకుంటున్నాను, ఇటువంటి వ్యక్తినా నేను కోరుకుంటున్నాను, ఇటువంటి వ్యక్తి గురించా నేను చచ్చిపోబోయాను అంటే, ఇందాక మేడం రాకపోతే కనుక ఇంకో 5 సెకండ్లో నేను చచ్చిపోతాను అనేటటువంటి నవీన్కి ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా ఒక ప్రాణం పోసినటువంటి ఇది కథ కాదు జీవితం అనమాట. అది నవీన్కి వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు, ఒక ప్రాణం పోసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్గా మేము పరిగణిస్తున్నాం. అన్ని ఎపిసోడ్లో భార్య పిల్లల్ని కలిపేసి హ్యాపీగా పంపించేటటువంటి ఎపిసోడ్ కాకుండా నాకు ప్రాణభిక్ష ఇవ్వండి, లేదంటే నేను చచ్చిపోతాను మీరు రాకపోతాను అనేటువంటి నవీన్కి ఈరోజు మేడం ధైర్యం చేసుకుని మాదాపూర్ వరకు వెళ్ళి అక్కడ మీ సన్నివేశాన్ని చూసి మిమ్మల్ని ఈడ్చుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి, ఒరే నవీన్ ఇదిరా వీళ్ళు అసలు రంగు, ఇప్పటికైనా వాళ్ళని వదిలేరా బాబు అని చెప్పడం ద్వారా ఈరోజు నవీన్కి ప్రాణం పోయటం ద్వారా ఈ కథ సుఖాంతమైంది. ఆ పిల్లలను కూడా పిలుచుకుంటాను నేను, ఆ పిల్లలను కూడా పిలిపించుకుని నా క్లినిక్ పిలిపించుకుని ఆ పిల్లలకు కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు రేపొద్దున బలహీనులు అవ్వకుండా ఒక ధైర్యశాస్త్రులతో నిండి ముందుకెళ్ళేటటువంటి భారత పౌరుల్లాగా నేను వాళ్ళని ఈ విధంగా నడిపించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. అద్భుతమైన ఎపిసోడ్ ఇది, అద్భుతమైన కథ. నాకు గర్వంగా ఉంది ఈ ఎపిసోడ్లో నేను ఈరోజు కూర్చుని ఇలా మాట్లాడుతున్నాను. మేడం మీరేమంటారు వీళ్ళ కేసులో? అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం వీళ్ళ కేసు కొన్ని కోట్ల మందికి రిప్రజెంటేటివ్ నవీన్ ఈరోజు. నిజంగా మన కాలు మనం అది ఫాల్స్ కాల్ అనుకొని మనం ఫేక్ కాల్ అనుకొని తీసుకోకుండా ఉంటే ఒక లైఫ్ ఏమయ్యేది, ఒక కుటుంబం ఏమయ్యేది అనడానికి కొంచెం ఆలోచిస్తే కూడా బాధ వేసింది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత కూడా వీళ్ళ బిహేవియర్ ఎంత దారుణంగా ఉందంటే, నేను ఇక్కడికిక్కడ ఈరోజు ఈ డెసిషన్ తీసుకోలేను అని అంతే. ఎందుకంటే మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్ మనం రెగ్యులర్ చూస్తున్నామండి. ఇది చీకట్లో నడుస్తూ ఉండడం వల్ల, లైట్స్ లేకపోవడం వల్ల, ఫేసెస్ చూపించకపోవడం వల్ల వీళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే, వస్తున్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నారు వెళ్తున్నారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం వరకు ఒక వంతు అండి, ప్రాణం కాపాడడం ఒక వంతు. ఈరోజు మనం చేసిన పని ఏంటంటే, నన్ను సేవ్ చేయండి ఇన్ కేస్ మీరు ఇవాళ ఈ ఎపిసోడ్ అనుకో, ఈరోజు మీరు మనం ఏమంటున్నాం, అరే బాయ్ వచ్చి ఇక్కడ కూర్చో, అయ్యా నీ ప్రాబ్లం చెప్పు, ఆ అమ్మాయిని పిలుస్తాము, అమ్మాయి వస్తే ప్రాబ్లం సాల్వ్ చేస్తాం అంటున్నాం. నిజంగా అదే జరుగుంటే, ఆ అబ్బాయి కనుక ఇక్కడికి వచ్చి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం, మా ఆవిడకి అక్రమ సంబంధం ఉందండి అదండి ఇదని అంటే, ఇది నీ డౌట్ బాబు అనేవాళ్ళం. అమ్మాయిని ఫోన్ చేసి పిలిపించేవాళ్ళం. పిలిపిస్తే ఆవిడ ఏదో ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలనుకుంటే ఆవిడ వచ్చేది. వస్తే ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి అటు అంటే ఎవిడెన్సే లేదు కాబట్టి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల కోసం ఇద్దరిని కలిపే పంపించేవాళ్ళం. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న క్రూయల్ మెంటాలిటీ అతన్ని ఎప్పుడైనా అడ్డు తొలగించుకోవడమే. ఎప్పుడు అడ్డు తొలగించుకోవడం, వీళ్ళిద్దరికీ అడ్డు రానంత వరకు అతను బతుకుంటాడు.
ఏ రోజన్నా అతను పట్టుకుంటున్నాడు, ఆ టైంకి వచ్చేస్తున్నాడు, పాయింట్అవుట్ చేస్తాడని తెలిసిన రోజు అడ్డు తొలగించుకోవడానికి 2 ప్రయత్నాలు చేసింది. ఆ అడ్డు ఎలా తొలగించుకోవడానికి చూసింది? అతను సూసైడ్ చేసుకునేలాగా క్రియేట్ చేయడం కోసం. ఒకటి ఫుడ్ పాయిజన్. నాన్న ఆ ఫుడ్ పాయిజన్ నువ్వేదో అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల కాదు, నువ్వు తిన్న ఫుడ్లో ఫుడ్ పాయిజన్, ఇంటి ఫుడ్ ఎప్పుడు ఫుడ్ పాయిజన్ అవ్వదు. అయ్యింది అంటే ఈ మహాతల్లి చేసిన ఘనకార్యం. 2 ఆ క్షుద్ర పూజలు ఇవి అవి అంటే మేబీ అవి మేము బిలీవ్ చేయం కానీ అవి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ పడతాయి. అవి ఎట్లా అవుతుంటే నన్ను ఏదో చేశారు ఏదో చేశారని హిస్టీరిక్గా ఇప్పుడు నువ్వు మాకు ఫోన్లో అట్లాగే మాట్లాడావు, అందువల్ల మేము నమ్మలేకపోయాం. సో అది నిజమా కాదా అని పక్కన పెడితే కొంచెం వీక్ మైండ్స్ ఎప్పుడు ప్రాబ్లం ట్రిగర్ అవుతూ ఉంటే వీక్ మైండ్ అవుతాం. వీక్ మైండ్ అయిన ప్రతిసారి కూడా ఇలాంటివి ఇమాజినేషన్గా అనిపించటం కానీ ఇవన్నీ జరిగి సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళుతూ ఉంటాం. ఈ మహిమలు మంత్రాలు ఉన్నాయా లేదా పక్కన పెడితే మనం సైకలాజికల్గా డౌన్ అయినప్పుడల్లా ఇవి ట్రిగర్ అవుతాయి కాబట్టి సగం మంది సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళుతున్నారు. సో ఇది కూడా ఆవిడ సైడ్ ఎఫెక్ట్గా పెట్టుకుంది. మీకు ఇలా మిమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తే తట్టుకోలేక మీకు మీరు ఏ సూసైడో చేసుకుంటారు. అమ్మయ్య భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, చక్కగా బాయ్ ఫ్రెండ్తో గాలి తిరుగుడు తిరగొచ్చు విచ్చలవిడిగా. ఇదే కేసు మేడం మాకు ఒక కోర్టులో నడిచింది. ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుని లవ్ మ్యారేజ్, అమ్మాయి అక్రమ సంబంధాలు, ఫస్ట్ నుంచి అక్రమ సంబంధాలే. రెడ్ హ్యాండెడ్గా దొరుకుతూ కానిస్టేబుల్స్కి ఫోన్ చేసి పోలీసులు పట్టుకొని వెళితే విత్ ఫోన్ వీడియోతో పట్టుకుంటే వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి నాకేముంది ఏమో ఇద్దరికి మ్యూచువల్ డైవర్స్ తీసుకోవడానికి ఒప్పించడానికి ట్రై చేశారు. అలాగే అంది, అక్కడ రాసి ఇచ్చింది, ఆ పేపర్ ఇతనికి ఇవ్వాలి. ఆవిడ మళ్ళీ మొదలు కోర్టుకి రాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఆ ఎవిడెన్స్లు పెట్టి ఆ కోర్టులో ఆ ప్రొసీడింగ్స్ నడిపించడానికి 3 to 4 years పట్టేస్తుంది. ఆ అబ్బాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. సగం ఈ పార్ట్ అతనికి వినిపించదు, కనిపించదు, ఏమీ చేయదు, బ్లర్ మొత్తం. ఒక జీవితం సర్వనాశనం అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల, ఒక కుటుంబం సర్వనాశనం అయిపోయింది. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వ్యూయర్స్ అందరినీ, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ జడ్జిమెంట్ని నేనైతే యాక్సెప్ట్ చేయలేదు. నేను ఆ రోజుల్లోనే పిల్ ఫైల్ చేశాను, పంపించాను. కామెంట్స్ ఏవైతే వస్తాయో ఆ వీడియోకి సంబంధించి వాటిని అన్నింటినీ కూడా రెగ్యులర్గా అక్కడ రిప్రజెంటేషన్కి పెట్టాలనే చూసా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ అక్రమ సంబంధానికి సంబంధించి ఐపీసీ సెక్షన్ 497 ఏదైతే తీసి పడేశారో దాన్ని మళ్ళీ పెట్టాలి. అది లేడీస్ చేసిన జెంట్స్ చేసిన పనిష్మెంట్ ఉండాలి అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా సుప్రీంకోర్టుకి హైకోర్ట్స్కి లెటర్స్, ఒక్క లెటర్ అండి, ఒక్క మెయిల్, ఒక్క లెటర్ కనుక రిపీటెడ్గా రిప్రజెంటేషన్ కింద వెళుతూ ఉంటే ఖచ్చితంగా వాటిని సూమోటోగా తీసుకొని రీకన్సిడర్ చేసి అమెండ్ చేయడానికి అవకాశం ఉంది. దయచేసి ఈ అక్రమ సంబంధాలను కంట్రోల్ చేయాలంటే ప్రతి ఒక్కళ్ళము కూడా మనవంతు ప్రయత్నంగా ఇదొక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఈ స్టేజ్ అందరికీ దొరక్కపోవచ్చు. ఈ రోజు మనకి షూటింగ్ జరుగుతుంది కాబట్టి అబ్బాయిని కాపాడగలిగాం. ఇన్ కేస్ అదే లేకపోతే ఇవాళ జరిగిన సీన్కి అతను రెడ్ హ్యాండెడ్గా వెళ్ళి ఉంటే తన్నుకునేవాళ్ళు, వాడిని కసకని ఏదో చేసేవాళ్ళు వాళ్ళు. లేదా అబ్బాయి ఏమీ చేయలేక, అబ్బాయి చాలా వీక్గా ఉన్నాడు, ఏమీ చేయలేక సూసైడే చేసుకునేవాడేమో. 2 పిల్లలు అన్యాయం అయిపోయేవాళ్ళు అక్కడ. ప్రతి చోట ఇట్లా ఆపలేం కదా, చట్టం అంటూ ఉండాలండి. ఒక తప్పుని కంట్రోల్ చేయాలి అంటే మరి సుప్రీంకోర్టు ఏ ఉద్దేశంతో ఈ అక్రమ సంబంధాలు లీగాలిటీ అని అన్నారో విచ్చలవిడితనం, నిజంగా కుటుంబ వ్యవస్థే సర్వనాశనం అయిపోతున్న సందర్భం. నాన్న నవీన్, నువ్వు మీ ఆవిడని వదిలేస్తావో ఉంచుకుంటావో నాకు అనవసరం, నీ కేసు గురించి విడిగా మాట్లాడతా. వీళ్ళిద్దరిని మాత్రం నేను వదలను. ఇది నా పర్సనల్ కేసు. మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ నేను రెడీ చేసి ఇస్తాను, మీరు రావాలి. నేను వెళుతున్న దాన్ని నన్ను ఆపి తీసుకొచ్చారు, ఎందుకంటే మీ డెసిషన్ మారింది కాబట్టి. భార్య అవసరం లేదండి ఇలాంటి మహాతల్లి అని అన్నావు కాబట్టి. ఎందుకు కేసు అయినా వేద్దాం అంటున్నానంటే వీళ్ళల్లో ఉన్న క్రూయాలిటీతో ఈవిడ ఇంకొక పెళ్ళే చేసుకుంటుందో ఇంకేమో చేస్తుందో. ఇన్ కేసు ఇక్కడ స్టేజ్ దొరకకపోతే ఆ అమ్మాయి 498 DVC మెయింటెనెన్స్లు వేసి 2 పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకునేది. నీ దగ్గర ఈ వీడియో ఎవిడెన్స్ మేము ఇస్తే తప్ప లేదు, నువ్వు తీసుకోలేవు, డోర్ కొట్టి నువ్వు వెళ్ళలేవు. నువ్వు అని తెలియగానే వాళ్ళు ఆగే ఆ ప్రొసీడింగ్స్ డోర్ ఓపెన్ చేసేవాళ్ళు కాదు. నీకు అంత ధైర్యమూ లేదు, అవునా? ఈరోజు ఈ వీడియో ఉంది కాబట్టి ఆవిడ ఏ ఫాల్స్ కేసులు వేయడానికి పనికిరాదు. అర్థమవుతుందా? పిల్లల కస్టడీ పూర్తిగా నీదే. మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడతాను, అవి ఇస్తుందా ఇవ్వదా దాని బొందా. అది మేడం గారు అన్నారు కానీ కోపంలో, ఎందుకంటే మా బాధ అట్లాంటిది. ఏంటి ఒక అబ్బాయి జీవితాన్ని సర్వనాశనం చేస్తూ ఇంత విచ్చలవిడిగా రెడ్ హ్యాండెడ్గా అక్రమ సంబంధం దొరికినప్పుడు బాధతో మాట్లాడతాం. అలా అనబట్టి ఇక్కడ దాకా వచ్చారు, నీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలిగాం. మీది పబ్లిక్లో పెట్టి చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి మీకు ఏం చేయాలనేది చూస్తాం. ఇది మాత్రం కోర్టుకి సబ్మిట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎందుకు అంటే నీ జీవితాన్ని సర్వనాశనం చేసి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు, అది ఓన్లీ ఎలిగేషన్ కిందకే పనికొస్తుంది, సెక్షన్ లేదు కాబట్టి.
497 ఐపీసీ సెక్షన్ లేదు కాబట్టి. కానీ గ్రౌండ్స్ కింద అది పనికొస్తుందమ్మా. అలాగే నిన్ను అటెంప్ట్ మర్డర్ చేయడానికి ట్రై చేశారు, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, నీకు నువ్వు సూసైడ్ చేసుకునేలాగా వీళ్ళ ప్రవర్తన వల్ల జరిగింది. ఇది చాలా స్ట్రాంగ్ కేసు. వీళ్ళిద్దరూ 7 years జైలుకి వెళ్ళే కేసు. అర్థమవుతుందా? ఈ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇది ఇవ్వకపోతే నిన్ను ప్రొటెక్ట్ చేయడం కుదరదు. ఓకేనా? ఇక కేసు గురించి మాట్లాడదాం. ఈ అమ్మాయి మీకు అవసరం లేదు, ఈవిడతో మాట్లాడినాక ఏం ఓకే మేడం. రాధ గారు చాలా ఎపిసోడ్స్ చేసాం. ఆ చాలా ఎపిసోడ్స్లో ఎక్కడో అక్కడ ఒక మానవత్వం, ఒక రియలైజేషన్, ఒక అరే తప్పు చేశానని ఒక సెకండ్ అన్న ఫీల్ అయిన వ్యక్తుల్ని చూసుంటాం మేము. నీలో ఇంత తాపత్రయం కూడా నేనైతే చూడలేదు తల్లి. నీలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తి పనిష్మెంట్ ఇస్తాడు, నీలాంటి వ్యక్తులకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు, నీలాంటి వ్యక్తులకి సమాజం పనిష్మెంట్ ఇస్తుంది. మేము ఇవ్వగలిగే పనిష్మెంట్ అంటే 2 పిల్లల్ని కన్నావో తెలుసా? పిల్లల పుట్టక తల్లిదండ్రులు చాలా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే నీకు ఆ వాల్యూనే తెలియకుండా ఉంది. ఏం చెప్పావమ్మా రీజను? భర్త సంపాదన చాలట్లేదు, కొన్ని తిండి పెట్టట్లేదా, తాగుతున్నాడా, తిరిగి వస్తున్నాడా, ఏమీ లేదు, మంచోడైపోవడం ఆయన చేసిన తప్పు. నీ భర్త మంచోడవడం నీకు నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి ఒక రీజన్ అయ్యింది, అంతేగా? అతను తప్పులు చేస్తుంటే నీకు ఈ టైం ఉండేది కాదు, అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి టైం ఉండేది కాదు. పిల్లలు, కుటుంబం, మా ఆయన అమ్మో తిరుగుతున్నాడు, మా ఆయన తాగొస్తున్నాడు, మా ఆయన కొడుతున్నాడు, ఇవే సరిపోయేవి నీకు. నీకు ఫ్రీగా ఉంది. పొద్దుటెళ్ళి ఆడేదో కష్టపడి ఆ 15,000 20,000 తెచ్చుకుంటున్నాడు, భార్య పిల్లలకి ఏదో చేద్దాం, రెంట కట్టుకుందాం, ఈ హడావుడే వాడికి సరిపోయే అబ్బాయికి. ఈ లోపు నీకు ఖాళీ దొరికింది, బోర్ కొట్టేసింది నీకు లైఫ్. డబ్బుల కోసం ఏం చేసావు? నీ డబ్బుతో నీ బట్టలు కొనుక్కున్నావు, నీ లిప్స్టిక్లు కొనుక్కున్నావు, నీ హెయిర్ స్టైల్స్ చూసుకున్నావు, కానీ కుటుంబం కోసం ఏమైనా పెట్టావా? నిన్ను ఇట్లా బరితెగిచ్చి తిరిగి డబ్బు తీసుకురామని అబ్బాయి చెప్పాడా? 2 పిల్లలు కోల్పోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చూద్దు గాని. నీలాంటి క్యారెక్టర్లెస్ కి పిల్లల కస్టడీ ఇవ్వరు. నువ్వు ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని అగ్రిమెంట్ రాసి పిల్లల కస్టడీ పూర్తిగా అతనికే ఇస్తానని, ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ లేకుండా మ్యూచువల్ డైవర్స్ కి యాక్సెప్ట్ చేస్తానంటేనే మేము మాట్లాడతాం, లేదా ఇక్కడికే పోలీసులు పిలిపిస్తాను నేను. చెప్పు, ఏమంటావు? చెప్పమ్మా. రాసిస్తాను మేడం. రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వండి నీకు. ఓకే మేడం. పిల్లల కస్టడీ, పూర్తి కస్టడీ అతనికే వెళ్తుంది. బా, ఇలాంటి ఆవిడని నిజంగా లైట్ చేసి అక్కడ కెమెరా ముందు చూపించాలి మేడం. ఈవిడ అన్నిటికీ అలా ఒప్పేసుకుంటుంది, కొంచెం కూడా గిల్టీ ఫీలింగ్ అనేదే లేదు. లేదండి, మనం అతన్ని సేవ్ చేయాలి కాబట్టి లీగల్ ప్రాసెస్ లో అయితే నేను అది ఇప్పుడు ఇక్కడ బాండ్ పేపర్ రాస్తేనే నేను మాట్లాడతాను. నాకు ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈవిడ సుఖం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈయన 2 పిల్లలు నాశనం అయిపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ సింగిల్ పేరెంట్ 2 బయట పని చేసుకుంటాడా, 2 పిల్లల్ని పెంచుకుంటాడా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఇలా ఎలా చేసినా పర్వాలేదా? అంటే ఇలా వదిలేయాలా? వదలట్లేదు కదండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాగా, కంప్లైంట్ ఇస్తున్నాం కదా, మనం కేసు రిజిస్టర్ చేయిస్తున్నాను. ఇప్పుడు ముందు అతన్ని సేవ్ చేయాలి కదా మనం. అతన్ని సేవ్ చేయాలి, వీళ్ళని మాత్రం అసలు వదిలేదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ అవ్వగానే నేను అబ్బాయి దగ్గర అదే మాట తీసుకున్నాను. నీకు ఇక్కడ అగ్రిమెంట్ రాయించేది ఎందుకంటే నువ్వు మమ్మల్ని నమ్మొచ్చావు కాబట్టి ప్రొసీడింగ్స్ నడిపించడం. నిన్ను తీసుకెళ్లి నేను వీళ్ళిద్దరి మీద కేసు కంప్లైంట్ ఫైల్ చేస్తానన్నా, నువ్వు అది ఓకే అన్నాకే నేను స్టార్ట్ చేశాను ఎపిసోడ్. గుర్తుందా? అవునండి. బాబు నీతో మాట్లాడాలి. ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏం చెప్పాలి? వింటున్నావు కదా పంచాయతీ అంతా. వీళ్ళిద్దరికి మ్యూచువల్ డైవర్స్ ఇప్పిస్తున్నాం, పిల్లల కస్టడీ అతనికి. మరి ఈవిడ నువ్వు ఉంచుకుంటావో, ఊరేగుతావో, ఏం చేసుకుని చేస్తారో చావండి. మీ ఇద్దరి మీద అయితే క్రిమినల్ కేసు పెడతా. బాండ్ పేపర్ తెప్పించండి అమ్మా. మేడం, ఇందులో మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ అని అగ్రిమెంట్ రాశానండి. యాక్చువల్గా వీళ్ళిద్దరు డీటెయిల్స్తో పాటు మీ మ్యారేజ్ డేట్ ఇవి రాసాము. ఇద్దరు కూడా 1 weekలో మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. నీకు ఎటువంటి పర్మనెంట్ ఎలిమనీ లేదు, పిల్లల పూర్తి కస్టడీ అతనికే ఇస్తున్నాను. భవిష్యత్తులో అతని మీద కానీ, అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ, అతని వారసులకి సంబంధించి ఆస్తుల మీద కానీ, అతని ఆస్తుల మీద కానీ, యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద కానీ ఎటువంటి కేసులు ఫైల్ చేయను అని యాక్సెప్ట్ చేస్తున్నట్టు. అలాగే ఇట్లాంటి వ్యక్తితో నాకు అక్రమ సంబంధం, సుధీర్తో అక్రమ సంబంధం ఉంది, ఈ ఇతనితోటే నేను లైఫ్ లీడ్ చేసుకుంటాను, నాకు నా భర్త అవసరం లేదు, ఈ తప్పును నేను ఒప్పుకుంటున్నాను అని కూడా రాశానండి. ఎందుకంటే ఇక్కడ సైన్ పెట్టినాకన్నా రేపొద్దుట ఆవిడ రివర్స్ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పి. అలాగే వీటికి సంబంధించి పిల్లల విజిటేషన్ రైట్స్ కూడా నీకు ఇవ్వట్లేదమ్మా. నీలాంటి తల్లి ఒకటి ఉంది అని వాళ్ళు తెలుసుకోవద్దని నా ఉద్దేశం. భవిష్యత్తులో ఇక వాళ్ళు వస్తారా, నువ్వే వెళ్తావు అనేది మీరు చూసుకోండి. ఈ ఎపిసోడ్లో మేము డిసైడ్ చేసేది ఏంటి అంటే, ఈ కేసు వరకు నీకు పిల్లల కస్టడీ లేదు, విజిటేషన్ రైట్స్ లేదు, పర్మనెంట్ ఎలిమినీ లేదు. ఎదురు మేము క్రిమినల్ కేసు వేస్తామో అది మీరు ఫైట్ చేసుకోండి. సైన్ పెట్టాము ఇక్కడ. ఇంత సిగ్గు లేకుండా సైన్ చేస్తున్నావు చూడండి. ఒక తల్లికి ఇంతకన్నా పెద్ద పనిష్మెంట్ ఉండదు. చూసే అవకాశం కూడా వద్దు, నేను చూడను వాళ్ళని. అసలు అమ్మాయితో మాట్లాడడం కూడా నా పేపర్ నీ దగ్గర ఉంచుకో. ఇలాంటి వాళ్ళని నేను ఇంకొకసారి చూడదలుచుకోలేదు బాబా.
నా ఎపిసోడ్ అయిపోయినాక మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేద్దాం. మీరు ఇంకా రిలాక్స్ ఉండండి. ఇంకా సూసైడ్ అటెంప్ట్ అనే ఫీలింగ్నే నువ్వు బ్రెయిన్లోంచి తీసే. మళ్ళీ ఇది నీ పునర్జన్మ. ఓకే, నీకు నీ పిల్లలకి ఇది ఒక పునర్జన్మ. సూసైడ్ మాట దేవుడు ఎరుగు. వెళ్ళాయి బాబు, రా మళ్ళీ బుక్ చేసుకోండి కొత్తగా రూమ్. వాళ్ళు హోల్డ్ చేయండి బయట. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. మీరు ఒక 5 minutes బయట వెయిట్ చేయండి. అంటే మేడం చెప్పినట్టుగా చేయండి. పిల్లలతో జాగ్రత్త, నువ్వు టెన్షన్ పడమాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రమ్య గారు. సో అతనికి ఏ న్యాయం కావాలో అది మీరు చేశారు. వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళకి పనిష్మెంట్ ఇప్పించండి. షూర్ అండి, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పక్కా వెళ్తాం, మేము వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేస్తాం. సో మళ్ళీ ప్రతిసారి మేడం చెప్తున్నారు, సార్ చెప్తున్నారు, ప్లీజ్ ఇలాంటి తప్పులు చేయకండి, మీ సుఖం కోసం అని చెప్పేసి పక్కన మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు నిజంగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి సూసైడ్ చేసుకునేటంత స్థాయి వరకు వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవ్వరికి రానివ్వకుండా చూడండి. ఉన్నంతలో అర్థం చేసుకొని హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.